I have given you an introduction about this all the darshanas and also about Madhavacharya, Sayana Madhava. ఆయన రాసిన వాటిలో నాస్తిక దర్శనాలు మూడు ఉన్నాయి. కొన్ని అందులో మూడు ఉన్నాయి. అందులో చార్వాక దర్శనం మొదటిది. దీని గురించి కొన్ని పాయింట్స్ కింద చదువుకుంటే మనం సరిపోతుంది. నేమ్స్, ది ఆల్టర్నేటివ్ నేమ్స్ ఫర్ దిస్ చార్వాక ఈస్ లోకాయత దర్శనం. లోకాయత దర్శనం అంటే లోకాయత అంటే లోకం అంతటా కూడా విరివిగా కనిపించేటటువంటిది. అంటే అప్పట్లో ఈ చార్వాకులు చార్వాక దర్శనాన్ని, ఆ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని చార్వాకులు అని అంటాం న్యాచురల్లీ. అంచేత ఈ చార్వాకులు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఎందుకంటే ప్రాక్టికల్ మైండెడ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ దేర్ కదా. అందుకని వాళ్ళు దాన్ని లోకాయత దర్శనం అని కూడా అనుకున్నారు. అలాగే బార్హస్పత్య దర్శనం, ఎందుకంటే దీన్ని చెప్పినవాడు బృహస్పతి గారు కనుక రిలేటింగ్ టు బృహస్పతి బార్హస్పత్య దర్శనం, నాస్తిక దర్శనం. ఇవి దీని ఇతరంగా చెప్పుకునే పేర్లు. ఈ పేర్లు అడగచ్చును పరీక్షలో. ఒకటి గుర్తు పెట్టుకోండి, లోకాయత దర్శనం అన్నా, చార్వాక దర్శనం అన్నా, బార్హస్పత్య దర్శనం లేదా బృహస్పతి దర్శనం అన్నా ఒకటే. ఇందులో వీళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. ది ఫస్ట్ వన్ ఈ యావజ్జీవం సుఖం జీవే నాస్మి మృత్యో అగోచర భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్ పీపుల్ కదా, అందుకని అంటే రియలిస్టులు అనమాట వీళ్ళు. యావజ్జీవం సుఖం జీవేత్ వీళ్ళ సిద్ధాంతం అనమాట. యావజ్జీవితము కూడా సుఖంగా జీవించాలి. నాస్తి మృత్యోః అగోచరః. నా అస్తి మృత్యు అగోచర అంటే మృత్యువు కనపడిన వాడు ఎవడో ఉండడు, అంటే చచ్చిపోయిన వాడు ఎవడో ఉండడు. అందరూ చచ్చిపోయేవాళ్లే, అందరూ మృత్యువాత పడేవాళ్లే, పడని వాళ్ళు ఎవరో ఉండరు. అందుకని బతికున్నప్పుడే యావజ్జీవితం సుఖంగా జీవించాలి. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. దేహం మనం చనిపోగానే భస్మీభూతం చేసేస్తాం మనమే. దాన్ని చేసేసిన తర్వాత పునరాగమనం కొత్తగా తిరిగి రావడం అనేది ఎక్కడ ఉంటుంది? మోక్షత్వం కదా అది. అదేం ఉండదు. ఈ దేహం ఉండగానే సుఖపడండి. ఇది వాళ్ళ సిద్ధాంతం, మెయిన్ సిద్ధాంతం అన్నమాట. కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ చార్వాకం ఇది. ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే, నీతి శాస్త్రంలో మనం 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 చదువుకున్నాం కదా. నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మొదలే చెప్పాను నీతి శాస్త్రం. ఇందులో అర్థము, నీతి శాస్త్రంలో చెప్పబడిన అర్థము, కామశాస్త్రంలో చెప్పబడిన కామము, ఈ రెండే పురుషార్థాలు. మనకు ఉన్నవి చతుర్విధ పురుషార్థాలు కదా. చతుర్విధ పురుషార్థాల్లో వీళ్ళు ఒప్పుకునేవి, వీళ్ళు ప్రపోజ్ చేసేవి రెండే: అర్థము, కామము. సంపాదన, ధర్మ అంటే అక్కడ అర్థము అని అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి కదా అక్కడ కూడాను. అక్కడ ధర్మము, ఇక్కడ ధర్మము అనేది ఏమీ లేదు. అర్థము ఉంది, ఎందుకంటే బతకడానికి కావాలి కదా. అర్థము అనేటువంటి చాలా అర్థాలు ఉన్నాయి. సరే, ముఖ్యంగా మనం మనం సంపదల కింద తీసుకుని ఉంటే మంచిదే. అయితే చతుర్విధ ఫల పురుషార్థాల్లో చెప్పినటువంటి అర్థము అని అంటే ధర్మబద్ధమైన అర్థము. ఇక్కడ ధర్మం లేదు, అర్థమే అంతే. డబ్బులు సంపాదించటమే అర్థము. కామము, కామశాస్త్రంలో చెప్పబడిన కామము అంటే ఎంజాయ్మెంట్, సంతోషపడటము, కోరికలను తీర్చుకోవటము, కోరికల ప్రకారం పోవటము, ఇంతే. మోక్షము అనేది వీళ్ళ దగ్గర సమస్య రాదు. కనపడింది ఏది వీళ్ళు ఒప్పుకోరు కనుక. ఈ రెండే పురుషార్థాలు వీళ్ళకి, అర్థము, కామమే. తర్వాత దీనిని చార్వాక మతం అంటాము. ఇదే లోకాయతనం అంటే లోకంలో విస్తృతమైనది అని మరొక పేరు అనమాట. ఇంకొక కొటేషను ఇప్పుడు ఇవి ఎలా ఇస్తారంటే, మనకి ఈ కొటేషన్ ఇస్తారు, ఇచ్చి ఇది ఎక్కడ చెప్పారు అని చెప్పేసి అడుగుతారు అనమాట. బౌద్ధ దర్శనం, అంతకంటే పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉంటాయని నేను అనుకోను. కాకపోతే ఇవి మనకు అవి ఏం తెలియవు. కొన్ని కొన్ని కొటేషన్స్ చదివేద్దాం మనం. నేను ఎక్కువగా ముందు ముందు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పను, ఎందుకంటే స్ట్రైట్ కొటేషన్ అండ్ ఇట్స్ మీనింగ్ ఇక్కడ మీకు స్ట్రైట్ గా కనపడుతూనే ఉంటాయి ఇవి. తత్ర పృథివ్యాదీని భూతాన్ని చత్వారి తత్వాన్ని. తత్ర పృథివీ ఆదీని భూతాన్ని చత్వారి తత్వాన్ని. ఇక్కడ భూతాలు మనకు మామూలుగా పంచభూతాలు అని చెప్తాం. వీళ్ళ ఉద్దేశంలో భూతాలు నాలుగే. నాలుగే ఎందుకు అని అంటే, ఆకాశం అనేది కనపడదుగా, కనపడని దాన్ని వీళ్ళు ఒప్పుకోరు. అంచేత దాన్ని వీళ్ళు ఒప్పుకోరు. మిగతా నాలుగు కనపడతాయి, అందుకని వాటిని ఒప్పుకుంటారు. తేభ్యేవ దేహ దేహాకార పరిణతేభ్య. ఈ నాలుగు భూతాలే దేహాకారాలు మొదలైన వాటిగా పరిణామం చెందుతాయి. కిన్వాదిభ్యో మదశక్తివత్ చైతన్యం ఉపజాయతే. కిన్వాదిభ్య మదశక్తివత్. కిణ్వము అని అంటే ఇది ఒక మొక్క నుంచి తీసేటటువంటి సార్. మనం తాడి చెట్టు నుంచి కళ్ళు తీయం,
ఈత చెట్టు నుంచి కళ్ళు తీయం, ఆ కళ్ళును పులియబెడితే కొన్ని పదార్థాలు కలుపుతారు అందులో. కొన్ని రియేజెంట్స్ కలిపి దాన్ని ఫర్మెంట్ చేస్తే అది సారా అవుతుంది. సారా ఏం చేస్తుంది? మత్తును కలిగిస్తుంది. ఈ మత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డైరెక్ట్ గా తీసిన రసంలో మత్తు ఏమీ ఉండదు. మరి మత్తు ఎక్కడ పుట్టింది అని అంటే దాన్ని చేసిన ప్రాసెసింగ్ వల్ల సహజ పద్ధతిలో మట్టి పుట్టింది. అలాగే కిణ్వము మొదలైన వాటి నుంచి మదశక్తి ఎలాగైతే పుట్టిందో, అంటే విత్ సమ్ ప్రాసెసింగ్, న్యాచురల్ ప్రాసెసింగ్ విచ్ గోస్ అకార్డింగ్ టు ఇట్ సెల్ఫ్. అది ఎవరు చేసేది కాదు అది. చైతన్యం ఉపజాయతే. అదే విధంగా ఇక్కడ ఈ నాలుగు భూతాలు దేహాకార పరిణామం చెందేటప్పుడు చైతన్యం అనేది ఆటోమేటిక్ గా పుట్టేస్తుంది. ఆ చైతన్యం అక్కడ పుడుతుంది అంతే. లేని మత్తు అక్కడ ఎలా పుట్టిందో కిణ్వంలో, ఇక్కడ లేని చైతన్యం పుడుతుంది. ఈ నాలుగు భూతాలు కలిసేటప్పటికి ఆ ప్రాసెసింగ్ లో చైతన్యం అనేది పుడుతుంది. తేషు వినష్టేషు సత్సు స్వయం వినశ్యతి. అంటే ఇక్కడ ఏమిటి? అందుకనే అందుకనే ఏమవుతుందంటే ఈ నాలుగు భూతాలు కలియడం వల్ల చైతన్యం పుడుతుంది కనుక మరణం చెందినప్పుడు, అంటే ఈ చైతన్యం పోయినప్పుడు, తేషు వినష్టేషు, ఈ చైతన్యం పోయినప్పుడు సత్సు స్వయం వినశ్యతి. వాటి వల్ల ఆ, జనించినటువంటి జ్ఞానము అనేది లేకుండా పోతుంది. ఇంకా జ్ఞానమే ఉండదు. శవానికి జ్ఞానమే ఉంటుంది. అందుకని వీళ్ళు ఇలా చెప్పారనమాట. దీనికి వీళ్ళు ఒక ఉదాహరణ వేదాల నుంచి కోట్ చేశారు. గొప్ప విశేషం ఏమిటంటే ఈ చార్వాకులు చెప్పేటటువంటివన్నీ కూడా వీళ్ళు వేదవాక్యాల్ని తీసుకుని వాటికి అర్థాలని చెప్పి ఆ అర్థాల నుంచి వీళ్ళ తత్వాన్ని, వీళ్ళ చార్వాక తత్వాన్ని వీళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. మరి నిజంగానే మనకు చూస్తే వీళ్ళు చూపించే కొటేషన్స్ చూస్తే వేదాల్లో ఉన్నవి అలాగే కనిపిస్తాయి. చార్వాక మతాన్ని సపోర్ట్ చేస్తున్నట్లే కనిపిస్తాయి. అవి ఎందుకు కనిపిస్తాయి అని అంటే దీనికి ఏం చెప్తారంటే, ఇంగ్లీష్ లో కూడా ఒకటి ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా ఒక వాక్యానికి అర్థాన్ని చూడాలి అని అంటే ఒక సందర్భంలో చెప్పినటువంటి టెక్స్ట్ కి ఒక అర్థాన్ని చూడాలి అని అంటే మొత్తంగా సమగ్రంగా అర్థం చేసుకోవాలి తప్ప అందులో మొక్కలు ఏరి మొక్కలకు అర్థాలు చెప్తే వేరుగా ఉంటుంది. మొక్కల అర్థాలు వేరుగా ఉంటుంది, సమగ్రమైనటువంటి అర్థం వేరుగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి సపోర్ట్ గా కనిపించే మొక్కల్ని ఏది చూపిస్తారు. అలా చూపించడం తప్పన్నమాట. కానీ మనకు ఆ మొక్కను చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ దాని నిజమైన తత్వం ఏమిటి అందులో ఉన్నది అని తెలియాలంటే వీళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ ముందు వెనక ఉన్నది అక్కడ సర్కమాస్టాన్షియల్ గా మొత్తం ఏం చెప్పారో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ చైతన్యం ఉద్భవించడానికి వీళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు కోట్ చేస్తున్నది ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక కొటేషన్ ఇచ్చారు. విజ్ఞాన ఏవైతయేభ్య భూతేభ్య సముత్థాయ తాన్యేవాను వినశ్యతి సన ప్రేత్యం సంజ్ఞా అస్తి ఇది అని చెప్పారు. అంటే ఏమిటి ఇక్కడ? విజ్ఞాన ఘన ఏవ ఏవైతేభ్యో అంటే ఏవ ఏత అంటే ఇంకెంత ఇలా చెప్పను, మీకు అర్థమైపోతుంది అనుకుంటా. ఎందుకంటే మీరందరూ బాగానే స్పోకెన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక ఏవ ఏత ఏభ్య భూతేభ్య ఇవన్నీ కూడా మనకి తృతీయ వీటితో ఉన్నాయి కనుక, బహువచనంలో ఉన్నాయి కనుక అన్ని అలా వస్తాయి అన్నమాట. సముత్థాయ తాన్ ఏవాన్ అవినశ్యతి అంటే వినశ్యతి అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ భూతేభ్య, ఈ ఏవైతేభ్య భూతేభ్య, ఈ భూతాలతో పాటే విజ్ఞానము అనేటటువంటిది, విజ్ఞానము అంటే చైతన్యము అని అనుకోండి, అది పుడుతుంది. పుట్టిన తర్వాత సముత్థాయ పుట్టి తాన్యేవా అనువినశ్యతి అంటే దానితో పాటే ఇది నశించిపోతుంది. అంటే ఎక్కడైతే మీకు చైతన్యం పుట్టిందో చైతన్యంతో పాటు వచ్చినటువంటి జ్ఞానం కూడా ఆ చైతన్యం నశించడంతో పాటు ఆ జ్ఞానం కూడా నశించిపోతుంది. సహా నా ప్రేత్య సంజ్ఞ అస్తి ఇది అంటే తర్వాత అందుకనే ఏమవుతుందన్నమాట, ఇది మరణానంతరం ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత దాని యొక్క ఆ ఉమ్, జ్ఞప్తి అనేది ఉండకుండా అయిపోతుంది. ఆ జ్ఞానం అనేది మరణించిన తర్వాత లేకుండా పోతుంది. ఇది యాక్చువల్ గా ఇది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన వాక్యం. ఈ వాక్యం చూస్తే ఎలా ఉంది? వాళ్ళు చెప్పినట్టే ఉంది కదా. అయితే ఏవైతేభ్యో భూతేభ్య అన్నది వాళ్ళు చెప్పిన నాలుగు భూతాలకి కూడా అనువర్తనం చేసుకుంటారు. చేసుకొని ఇక్కడే చెప్పారు కదా వీళ్ళు కూడాను, ఈ భూతాలతో పాటే జ్ఞానం పుడుతుంది, చైతన్యం పుడుతుంది. వాటితో పాటు పుట్టింది కనుకనే
ఎప్పుడైతే చైతన్యం చనిపోయిందో ఇంకా దాని గుర్తు అనేది లేకుండా పోతుంది. అంటే అర్థం ఏమిటి? ఇంకా పునర్జన్మ లేదు, ఏమీ లేదు, గుర్తులు లేవు, ఆత్మ లేదు, ఆత్మ లేదు అని చెప్పడం అన్నమాట. ఈ దేహమే ఆత్మ అనే విధంగా చెప్పినట్లు అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ భూతముల నుండి చైతన్యం అనే పదార్థం పుట్టి ఆ భూతాలతో బాటే నశిస్తుంది, అందుచేతనే మరణానంతరం జ్ఞానం ఉండదు అని పై శృతి వాక్యానికి అర్థం చెప్పి కన్వీనియంట్ టు దేర్ సపోర్ట్ చైతన్యం ఉన్న దేహమే ఆత్మ అని చెప్తారు. వేరే ఆత్మ ఉన్నది అనడానికి ప్రమాణం ఏది లేదు అని అంటారు. ప్రమాణం అంటే దేర్ ఇస్ నో ప్రూఫ్స్ టు ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ ఆత్మ. సోల్ అనకూడదు, యాక్చువల్ గా ఆత్మ అనే మాట వాడాలి. దేర్ ఇస్ ఆత్మ, డిఫరెంట్ అని చెప్పారు. ఎందుకంటే వీరు ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే అంగీకరిస్తారు. ఆత్మ అనేది కనపడదు కదా, అంచేత అది ఒకటి ఉంది అంటే వీళ్ళు ఒప్పుకోరు. పై నాలుగు భూతాలే దేహాకారంలో పరిణామం చెందినప్పుడు కిణ్వం నుండి మాదక శక్తి జనించినట్లు చైతన్యం పుడుతుంది. అంటే కిణ్వంలో లేని మాదక శక్తి పరిణామం ద్వారా అందులో ప్రవేశించినట్లే ఈ నాలుగు భూతాలు దేహాకారంలో పరిణామం చెందే సందర్భంలో చైతన్యం అనేది కూడా ఆటోమేటిక్ గా జనిస్తుంది అని చెప్పారు. తర్వాత త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం దుఃఖోపసృష్టామితి మూర్ఖ విచారణైష వ్రీహి జిహాసతి సితోత్తమ పండులాఢ్యాన్ కో నామ భోస్తేషు కణోపి హితాన్ హితార్థి అని ఇది ఒక తర్వాత వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ సూత్రం. ఇందులో త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం. విషయ సంగమ జన్మ అంటే విషయ సంబంధం చేత విషయాల సంగమంతో, విషయాలు ఉంటే మనకు కలిగేటటువంటి జ్ఞానాలు, జ్ఞానేంద్రియాల ద్వారా కలిగేటటువంటి జ్ఞానాలు, ఆ విషయ సంగమం ద్వారా కలిగేటటువంటి సుఖాన్ని ఆ సుఖాన్ని త్యాజ్యం సుఖం ఆ విషయ సంగమ జన్మ పుంసాం. ఈ సుఖాన్ని ఇటువంటి ఈ విషయాలతోటి కూడినందువల్ల వచ్చినటువంటి సుఖాన్ని దుఃఖోపసృష్టి మితి మూర్ఖ విచారణైష, ఇది దుఃఖ సమ్మిశ్రితమై ఉంటుంది కనుక జ్ఞానేంద్రియాల ద్వారా కలిగేటటువంటి సుఖంలో దుఃఖం కూడా మిశ్రమై ఉంటుంది కనుక పుంసాం అంటే మా పురుషులు అంటే మానవులు అని అర్థం. ఇక్కడ పురుషులు దాన్ని త్యజించాలి, అటువంటి సుఖాన్ని త్యజించాలి అని చెప్పేది మన వేదం, అంతే కదా. ఇటువంటి పైన కలిగేటటువంటి జ్ఞానాల వల్ల వచ్చే సుఖాలని మనం లెక్క పెట్టకూడదనే చెప్పేది. సుఖ దుఃఖాలు సమానమే, వాటిని లెక్కించకూడదు, వాటిని పరిగణించకూడదు, మనం వాటిని అనుభవించకూడదు, వాటిని త్యజించాలి, వాటి సంఘం పనికిరాదు, ఇదే కదా చెప్పేది. సో ఇలా చెప్పడం అనేటటువంటిది ఇది మూర్ఖుల ఆలోచన, మూర్ఖ విచారణ ఏషా. ఇది ఇటువంటి విషయం మూర్ఖుల ఆలోచన. ఎందుకు ఉదాహరణ ఏం చెప్తున్నారు వీళ్ళు? వ్రీహీం జిహాసతి శీతోత్తమ తండులాఢ్యాన్ అంటే పొర కప్పి ఉన్నటువంటి తండులము అంటే బియ్యపు గింజల మీద ధాన్యపు వరి తొక్క ఒకటి ఉంటుంది కదా, స్కిన్ ఒకటి ఉంటుంది కదా. అందుకని దీనిపైన ఒక స్కిన్, పనికిమాలిన స్కిన్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా లోపల ఉండేటటువంటి బియ్యపు గింజను త్యజిస్తారా మూర్ఖులు? అలాగా. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏమిటంటే విషయ సంబంధం వల్ల, విషయ సంగతం వల్ల కలిగేటటువంటి జ్ఞానంలో సుఖాన్ని గ్రహించండి, పైన తొక్కొకటి దుఃఖం అనేది ఉందని సుఖాన్ని త్యజించమనడం ఏమిటి? ఆ దుఃఖాన్ని త్యజించి సుఖాన్ని అనుభవించండి అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. ఉదాహరణ ఏం చెప్పారంటే పొరచేత కప్పబడి ఉన్నటువంటి ధాన్యంలో ఉన్న బియ్యపు గింజని పైన పొర ఉంది, అది పనికిమాలింది అని చెప్పేసి బియ్యపు గింజను ఎవరైనా త్యజిస్తారా? త్యజించరు కదా అని వీళ్ళు చెప్పారు అనమాట. కోనామ భోస్తు భోస్తుష కణోపి హితాన్ హితార్థి. ఎవరైనా హితాన్ని కోరేవాడు, ఎవడైనా హితార్థి, ఎవడైనా గాని ఇలాగ లోపల ఉండేటటువంటి గింజల్ని పైన తొక్కని చూసి త్యజించండి అని చెప్తాడా? చెప్పడు కదా అని ఇక్కడ చెప్పారు అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఏ విధంగా తమ వాదాన్ని వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, దాన్ని వాళ్ళు సమర్థం చేసుకుంటున్నారు అనేది. తర్వాత అగ్నిరుష్ణు జలం శీతం సమస్పర్శాః తథా అనిలః కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావత్ తద్ వ్యవస్థితః అని తర్వాత ఇది చెప్పారు వీళ్ళు. దీంట్లో ఏం చెప్పారు?
అగ్ని ఉష్ణ, అగ్ని వేడిగానే ఉంటుంది, నిప్పు వేడిగానే ఉంటుంది. జలం శీతం, నీరు చల్లగానే ఉంటుంది. సమస్పర్శ అస్తి తథా అనిల. స- అనిలము అంటే గాలి. గాలి ఎప్పుడు కూడా సమస్పర్శ, సమశీతోష్ణంగా ఉంటుంది. వేడిగాను ఉండదు, చల్లగాను ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావ తత్ వ్యవస్థిత. తత్ ఇది ఏం చెప్తున్నారంటే, కేనేదం చిత్రితం, ఇదంతా ఎవరు చిత్రీకరణ చేశారు? ఎవరు దీన్ని తయారు చేశారు? ఎవరు తయారు చేయలేదు. తస్మాత్ స్వభావత్, స్వభావాత్, దాని యొక్క స్వభావం వలననే. అంటే నీరు నిప్పు గాలి ఈ మూడు కూడా వాటి స్వభావం వలననే అవి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి. అంతే. అవి ఇదంతా వ్యవస్థితమైపోయినది అని అంటే అది దాని స్వభావము, ఆ పదార్థం యొక్క, ఆ వస్తువు యొక్క స్వభావము, అంతే తప్ప దీన్ని ఎవరు తయారు చేయలేదు అని చెప్పి ఇందులో చెప్పారు అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఈ కొటేషన్స్ ఇచ్చి జస్ట్ ఏ దర్శనం అని అడుగుతారు. అంతవరకే అడుగుతారు అనుకుంటున్నాను. మీరు ఏవైనా పాత క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తే ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత న స్వర్గో నాపవర్గో నైవాత్మా పారలౌకిక నైవ వర్ణాశ్రమాదీనాం క్రియాశ్చ ఫలదాయికా. అంటే నా స్వర్గ, స్వర్గము లేదు. నా అపవర్గ, అపవర్గము అంటే మోక్షం, మనం పొందేది అన్నమాట ఫైనల్ గా. సో నా అపవర్గ, మోక్షము లేదు. నా 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 ఏవ ఆత్మ, ఆ ఆత్మ అనేటటువంటిది కూడా లేదు. ఎటువంటి ఆత్మ? పారలౌకిక, పరలోకానికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ, ఈ దేహం అంతరించిపోయాక అనేటటువంటిది ఏమీ లేదు. నా ఏవ వర్ణాశ్రమాదీనాం క్రియాశ్చ క్రియా చ ఫలదాయికా. అంటే ఫలాన్ని ఇచ్చేటటువంటి కర్మాచరణం కొంత చెప్పబడింది కదా మనకి వేదాల్లో. వర్ణాశ్రమ ధర్మాలు అని చెప్పి, వర్ణాశ్రమ ధర్మాల వల్ల మనకి ఫలం లభిస్తుంది అని కొన్ని కర్మల్ని నిర్ణయించడం జరిగింది. నయేవా, అటువంటివి ఏమీ లేవు. వర్ణాశ్రమాలకు సంబంధించిన కర్మాచరణం వల్ల ఏ విధమైనటువంటి ఫలితము కూడా మీకు రాదు అని చెప్పి చెప్పారు. తర్వాత అగ్నిహోత్రం త్రయో వేదా త్రిదండం భస్మఘుంటనం ప్రజ్ఞా పౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి. బృహస్పతి గారు చెప్పారట ఏమని? జీవిక, జీవిక ఇది అంటే వాళ్ళ ఆ భుక్తి కోసం. జీవిక అంటే జీవనాధారం కోసం, జీవనాధారాన్ని కల్పించుకునేందుకు, ఏ విధంగా కాస్త తిండి సంపాదించుకునేటందుకు అగ్నిహోత్రం త్రయో వేదా, అగ్నిహోత్రము, త్రయ వేదా, మూడు వేదాలు. ఇక్కడ మూడు వేదాలు అంటే మొదట్లో మీకు తెలుసుగా అథర్వ వేదం అనేటటువంటిది లేదు, ఒరిజినల్ గా ఉన్నవి త్రయం, వేదత్రయం, ఆ మూడు మాత్రమే ఉన్నాయి. ఋక్సామ యజుస్సులు, ఆ మూడు వేదాలు. త్రిదండం అంటే దీన్ని బోధన చేసే వాళ్ళందరూ ఒక దండాన్ని, త్రిదండం, ఈ మూడు వేదాలకి సూచికలు అన్నమాట అవి. ఆ త్రిదండాన్ని పెట్టుకుని ఉంటారు. భస్మగుంఠనం, భస్మధారణం, ఇవి ఎవరు చెప్పారు? ప్రజ్ఞా పౌరుషహీనానాం. ప్రజ్ఞ అంటే తెలివితేటలు, వివేకం, బుద్ధి లేని వాళ్ళు. పౌరుషహీనానాం, ఏ విధమైన పౌరుషం లేని వాళ్ళు. జీవిక ఇది బృహస్పతి, వాళ్ళ జీవికగా అంటే వాళ్ళ జీవనాధారం కోసం ఇటువంటి కబుర్లు చెప్పుకొని ఏదో బతకడానికి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మాత్రమే అని బృహస్పతి చెప్పాడు అని చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట. తర్వాత పశుశ్చేన్నిహత స్వర్గం జ్యోతిష్ఠో మే గమిష్యతి స్వపిత యజమానేన తత్ర కస్మాన్న హన్యతే. ఇక్కడ చూడండి, పశు చేత్ చేన్నిహిత, చేత్ నిహిత, నిహత స్వర్గం జ్యోతిష్ఠోమే గమిష్యతి. జ్యోతిష్ఠోమ యోగం, ఒక జ్యోతిష్ఠోమ యోగం అనేది ఒకటి ఉంది. జ్యోతిష్ఠోమ యోగం ఎందుకు చేస్తారు? స్వర్గ ప్రాప్తి కోసం చేస్తారు. స్వర్గ ప్రాప్తి కోసం చేసేటటువంటి కర్త ఏం చేస్తాడు? అక్కడ పశువుల్ని బలి చేస్తాడు. ఎందుకు బలి చేస్తాడు అని అంటే, ఆ బలిని అలా సమర్పించి ఆ యజ్ఞాన్ని ఆచరణ చేసినందువల్ల ఈయనకి స్వర్గ ప్రాప్తి కలుగుతుందంట. ఈయన అంతేకాకుండా ఆ ఇచ్చేటటువంటి బలి ఇచ్చేటటువంటి పశువుల గురించి కొన్ని ప్రార్థనలు చేస్తారు. ఎందుకంటే వీడి అవసరార్థం దాన్ని దాన్ని చంపుతున్నారు కనుక, హననం చేస్తున్నారు కనుక దానికి స్వర్గం ప్రాప్తించాలి అని కూడా ఒక ప్రార్థన ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనకి నిరుక్తంలో కూడా చదివాం మనం ఈ మంత్రాలు. అంచేత ఇందులో ఏం చెప్తాడంటే, మీరు ఈ విధంగా చెప్పిన ప్రకారం జ్యోతిష్ఠోమ యాగంలో నిహత, చంపబడేటటువంటి పశువు చేత్, పశువు స్వర్గం గమిష్యతి చేత్
అక్కడ చంపబడిన పశువు స్వర్గానికి వెడుతుంది అని అనేటట్లయితే స్వపితా యజమానేన యజమానేన స్వపితా తత్ర కస్మాన్న హన్యతే. తన తండ్రిని ఎందుకు బలివ్వడు? తన తండ్రిని బలి ఇవ్వచ్చు కదా, పశువునట్టు వచ్చి పాపం ఎందుకు బలి ఇవ్వాలి? ఆ చచ్చిపోయిన పశువు స్వర్గానికి ఎడుతుందని చెప్పి దాన్ని బలిస్తున్నావు నువ్వు. నీ తండ్రిని బలి ఇయ్యి, ఆయన స్వర్గానికి ఎడతాడు కదా, నీకు సంతోషం కదా, కావాల్సిన స్వర్గం, నువ్వు స్వర్గం కావాలనే కదా చేస్తున్నావు యజ్ఞము. నీ తండ్రినే బలి ఇయ్యి, ఆయన కూడా స్వర్గానికి వెళ్తాడు కదా, పశువుని ఎందుకు బలిస్తావు అని ఇక్కడ క్వశ్చన్ చేశారు. అంటే వీళ్ళు చెప్పేవన్నీ ఉత్తి అబద్ధాలు, ఇదంతా ఏమీ లేదు, ఇదంతా ఒక డ్రామా అన్నట్లుగా చెప్పారు అన్నమాట. తర్వాత మృతానామపి జంతూనాం శ్రాద్ధం చేతృప్తి కారణం నిర్వాణస్య ప్రదీపస్య స్నేహ సంవర్ధయేచ్ఛికాం. ఇక్కడ ఏం చేస్తారంటే మృతానామపి జంతూనాం శ్రేద్ధం చేత్ తృప్తి కారణం, అంటే మృతానాం జంతూనాం తృప్తి శ్రాద్ధం తృప్తి కారణం చేదపి, అంటే అర్థం ఏమిటి? మరణించిన వాళ్ళకి జంతువులు అంటే ఇక్కడ మనుషులు అని అర్థం అనమాట. మనుషులు కూడా జంతువులే కదా. సో చచ్చిపోయిన వాళ్ళకి శ్రాద్ధం వల్ల తృప్తి కలుగుతుంది అని అనుకునేటట్లయితే నిర్వాణస్య ప్రదీపస్య స్నేహ సంవర్ధయేచ్ఛికాం, అంటే నిర్వాణస్య ప్రదీపస్య, ఆరిపోయి, నిర్వాణం అంటే ఆరిపోవడం, ఆరిపోయినటువంటి ప్రదీపస్య దీపానికి స్నేహ కాస్త నూనె పోసినట్లయితే సంవర్ధక ఏచ్చికాం, అది మళ్ళీ చక్కగా వెలగాలి కదా, మళ్ళీ జ్యోతి రావాలి కదా, దీపశక్తి పెరగాలి కదా. అంటే ఆరిపోయిన దీపానికి నూనె పోస్తే దీపం వెలుగుతుందా? వెలగదు కదా. అది ఇక్కడ ఏం చెప్తానంటే మృతానామపి జంతువునాం, అలాగే నువ్వు చచ్చిపోయిన, బతికున్న వాడికి ఓ ముద్ద పెడితే వాడికి సంతోషం గాని, చచ్చిపోయిన వాడికి శ్రాద్ధం పెట్టేసి వాడికి ఏదో తృప్తి కలిగిపోయింది అని అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలయబుల్, అది సరైనటువంటి విషయం కాదు. ఏ విధంగానంటే కాస్తంత నూనె ఉండగా, కాస్తంత దీపం ఉండగానే నూనె పోస్తే ప్రజ్వరిల్లుతుంది కానీ ఆరిపోయిన దీపంలో ప్రమిదలో నూనె ఎంత పోస్తే మాత్రం మళ్ళీ దీపశిఖ రగులుతుంది అని చెప్పారు అన్నమాట. తర్వాత గచ్చతామిహ జంతూనాం వ్యర్థం పాథేయ కల్పనం గేహస్థకృత శ్రాద్ధేన పతితృప్తి అవారిత, తృప్తి అవారిత. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గచ్చతామిహ జంతూనాం వ్యర్థం పాథేయ కల్పనం. ఇహ గచ్చతాం గచ్చతా జంతూనాం, అంటే గచ్చత అంటే ప్రయాణం చేసేటటువంటి, కదిలేటటువంటి జంతువులకి, అంటే మనుషులకి, కదిలేటటువంటి మనుషులు చేసే వాళ్ళకి పాథేయ కల్పనం వ్యర్థం. పాథేయము అంటే సద్దిమూట. మనం ఎప్పుడైనా కానీ ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఏదో పొట్లం కట్టుకు వెళ్తాం కదా, దారిలో తింటాము అని చెప్పేసి, అది పట్టుకెళ్తాం, దాన్ని పాథేయము అని అంటాం. అంటే దారిలో తినేటువంటి సద్దిమూట. ఈ పాథేయాన్ని కల్పించడం, ఇవ్వటం అనేది వ్యర్థం, వేస్ట్. అది ఎందుకు ఇవ్వటం? అది గృహస్థాకృత శ్రాద్ధేన ప్రతితృప్తిరవారిత. ఇంట్లో శ్రాద్ధం పెట్టి చనిపోయిన వాడికే ఇంట్లో శ్రాద్ధం పెడితే వాడి కడుపు నిండిపోతుంది, తృప్తి కలుగుతుంది అని చెప్తున్నారు కదా. మరి మీరు పథికుడికి, ప్రయాణం మీద వెళ్ళేవాడికి మీరు చద్ది మూట కట్టివ్వడం ఎందుకు? మీరు ఇంట్లో పెడుతూ ఉండండి, వాడు తింటూ ఉంటాడు, వాడికి ఎందుకు మూట ఇవ్వటము అని చెప్పారు. తర్వాత స్వర్గాస్థిత యదా తృప్తిం గచ్చేషు తత్ర దానతః ప్రసాద్ శివపరిస్థానమత్ర కస్మాన్ అధీయతే. ఇక్కడ ఏమిటంటే స్వర్గస్థిత యదా తృప్తిం గచ్చేయు తత్ర దానతః, అంటే ఇక్కడ చేస్తున్నటువంటి దానం, అన్నదానం వలన యదా తృప్తిం గచ్చేయు తత్ర దానత, ఇక్కడ చేసేటటువంటి దానం చేత, అంటే అన్నదానం చేత, శ్రాద్ధం పెట్టడము అంటే దానాలు ఇవ్వటమే కదా. ఇక్కడ చేస్తున్నటువంటి అన్నదానం చేత స్వర్గస్థిత, స్వర్గంలో ఉన్న వాళ్ళు యదా తృప్తిం గచ్చేయు, అంటే వాళ్ళు తృప్తి చెందేటట్లయితే, యదా యదా తృప్తిం అని అంటే వాళ్ళు తృప్తి చెందేటట్లయితే, ఇక్కడ పెట్టేటటువంటి అన్నదానం చేత స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు తృప్తి చెందేటట్లయితే ప్రసాద్యోపరిస్థానామత్ర, అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు మేడ మీద కూర్చొని చదువుకుంటూ ఉంటారు, కింద తల్లిదండ్రులు ఉంటారు, నాన్న అన్నానికి రా అని పిలుస్తారు, లేకపోతే అమ్మ ప్రేమగా చక్కగా ఒక గిన్నెలో అంత కలుపుకొని వెళ్ళి వాడి నోట్లో పెడుతుంది మేడ మీదకి వెళ్ళి. ఎందుకు ఆ పని చేస్తారు మీరు? ఇక్కడ పెట్టేటట్టు అన్నం వల్ల ఎక్కడో స్వర్గం, ఎంత పైన ఉంది స్వర్గం అనేది నువ్వే చెప్తావు కదా, ఉపరలోకం అని.
అక్కడెక్కడో ఉన్న స్వర్గంలో ఉన్నవాడు తృప్తి చెందిపోయేటప్పుడు ప్రాసాదస్యోపరి అంటే నీ మేడ పైన ఉన్నటువంటి స్థితమై ఉన్నటువంటి వాడికి నువ్వు అన్నం ఎందుకు పట్టుకెళ్ళి ఎందుకు పెడతావు, ఎందుకు కింద నుంచే ఇచ్చేస్తే అయిపోతుంది కదా, కింద చూపించేస్తే వాడికి ఇక్కడ నిండిపోతుంది కదా అని చెప్పి కూడా చెప్పారు అన్నమాట. యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్. ఇది సాధారణంగా ఇది ఒకటి చాలా ఎక్కువ సార్లు ఇచ్చేటటువంటి కొటేషన్ ఇది. యావజ్జీవిత జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా. అంటే ఏమంటాడంటే నువ్వు హాయిగా సుఖంగా జీవించు, దానికి అవసరమైతే అప్పు చేసేనే గాని నువ్వు శుభ్రంగా నెయ్యి కొనుక్కుని తాగు. నేతులు తాగేవారు అంటారు కదా, మా తాతలందరూ కూడా నేతులు తాగేసి ఆస్తులు కరగబెట్టేశారు అని తమాషాగా చెప్తుంటారు కదా. అందుకని ఏమంటారంటే నువ్వు జీవించినంత కాలం సుఖంగా జీవించాలి కనుక అవసరమైతే అప్పులు చేసి హాయిగా నెయ్యి తాగి సౌఖ్యంగా బతికేసి భస్మీభూతస్య దేహస్య పునరాగమం కుతః. నువ్వు పోయిన తర్వాత నీ దేహం భస్మీపట్లం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చావా ఏమన్నా, ఎందుకు హాయిగా రుణం చేసేనా గాని నెయ్యిని తాగేసి సుఖంగా బ్రతికేసేయి అని వీళ్ళ పాఠం. యది గచ్చేత్పరం లోకం దేహాదేశ వినిర్గత కస్మాత్ కస్మాత్ భూయో న చాయతి బంధు స్నేహ సమాకుల. అంటే యది గచ్చేత్పరం లోకం దేహాదేశ వినిర్గత. అంటే దేహాదేశం వినిర్గత, దేహము అనే ఈ దేశం నుంచి ఈ ఉపాధి నుంచి వినిర్గత బయటపడిన తర్వాత గచ్చేత్ పరం లోకం, ఒకవేళ వాడు పరలోకానికి వెళ్తాడు అని ఎది చెప్పేటట్లయితే, అంటే దేహాన్ని విడిచిపెట్టిన వాడు పరలోకాన్ని ప్రవేశం చేస్తాడు అని చెప్పేటట్లయితే కస్మాత్ భూయోన ఛాయాతి ఆ బంధు స్నేహ సమాకుల. మరి వెళ్ళిపోయిన వాడు పరలోకానికే వెళ్ళాడుగా, అంటే ఈ జస్ట్ వెంట టు అనదర్ ప్లేస్. అంతేగా నువ్వు చెప్పేది, ఇక్కడ చనిపోయి ఇంకో లోకానికి వెళ్ళాడు, ఓకే. ఆ వెళ్ళిన వాడికి మరి ఇక్కడ స్నేహితులు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళ వీళ్ళ కోసం వాడు వ్యాకులత చెంది వీళ్ళని చూడాలి అనేటటువంటి కోరిక కలిగి ఎందుకు తిరిగిరాడు? వాడు వేరే లోకంలోనే కదా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడికి రావచ్చు కదా, ఏం రాడెందుకు అంటే నువ్వు చెప్పే పరలోకాలు ప్రయాణాలు ఇవన్నీ కూడా నాట్ ఎట్ ఆల్ రియల్. తతశ్చ జీవనోపాయే బ్రాహ్మణైర్విహిత విహితస్త్విహ మృతానాం ప్రేత కార్యాన్ని నా త్వన్యాద్ విద్యతే క్వచిత్. అంటే తతశ్చ అందుచేత జీవనోపాయో బ్రాహ్మణ, సరే ఇది చెప్తున్నాడు, జీవనోపాయం బ్రాహ్మణుల జీవనోపాయంగా మాత్రమే ఇది చెప్పారు. విహిత స్త్విహ అంటే ఇక్కడ చెయ్యాలి అనేటటువంటి కార్యాలు ఏవైతే చెప్పారో వీళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణులు వాళ్ళ జీవిక కోసం వాళ్ళ జీవనాధారంగా ఎంచుకున్నటువంటి వ్యవహారమే. దీనికోసం వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు బ్రతుకుతారు, అది వాళ్ళ జీవనాధారం. అది అందుకోసం చెప్పినటువంటివే గాని మృతానాం ప్రేత కార్యాణి అంటే చనిపోయిన వాళ్ళకి ప్రేత కార్యాలన్నీ చెప్పడం అనేటటువంటిది ఆ ఇలాంటిది చేయాలి అని చెప్పింది బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ మాత్రమే. అంతకంటే ఇంకేమి లేదు. నాత్మన్య అద్విద్యతే క్వచిత్, ఇంకా వేరే ఏ విధమైనటువంటి కారణము కూడా లేదు అని చెప్పారు. తర్వాత త్రయో వేదస్య కర్తారో భండదూర్థ నిశాచరాः జర్భరి జర్భరి తుర్ఫరి ఇత్యాది పండితానాం వచనం స్మృతం. పండితానాం వచనం శృతం అంటే త్రయో వేదస్య కర్తారః అంటే ఈ మూడు వేదాలని తయారు చేసినటువంటి వాళ్ళు, కర్తారః తయారు చేసినటువంటి వాళ్ళు, భండ ధూర్త నిశాచర భండులు, ధూర్తులు, నిశాచరులు. భండులు అంటే పెచ్చోళ్ళు, వాళ్ళు ఉన్మాదం చెందిన వాళ్ళు. ధూర్తులు అంటే మోసగాళ్ళు. నిశాచరులు అంటే రాక్షసులు, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు భండులు, ధూర్తులు, మోసగాళ్ళు, నిశాచరులు అయినటువంటి వాళ్ళు ఈ మూడు వేదాలని తయారు చేశారు. వాళ్ళు చేశారు వేదాలని, వాళ్ళు రాశారు. అంటే వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చెప్తారు? జర్భరి తుర్ఫరి ఇత్యాది. జర్భరి తుర్ఫరి అంటే ఢూమ్ ఢామ్ అంటామే మనం, అలా అన్నమాట. పిచ్చి మాటలు అన్నమాట. జర్భరి తుర్ఫరి ఏదో నాలుగు మాటలు రాసేసి వాటిని మంత్రాలని చెప్పేసి ఇది ఒక గొప్ప వేదము అని చెప్పేసి
ఇటువంటి భండులు ధూర్తులు నిశాచరులు కలిసి వేదాలని చెప్పి తయారు చేశారు. జర్భరి తుర్ఫరి ఇత్యాది పండితానాం వచనం, ఇవన్నీ గొప్ప పండితుల వచనాలు, ఇందులో ఏదో అద్భుతమైనటువంటి అర్థం ఉంది అని వాళ్ళు స్మృతం అని చెబుతూ వాళ్ళు మూడు వేదాల్ని తయారు చేశారు తప్ప అంతకంటే ఇంకేమీ లేదు ఇక్కడ. తర్వాత అశ్వశ్యాత్ర హి శిశనం తు పత్ని గ్రాహ్యం ప్రకీర్తితం దండైస్తద్వత్పరం చైవ గ్రాహ్యజేతం ప్రకీర్తితం మాంసానాం ఖాదనం తద్వన్నిశాచర సమీరితం. ఇందులో ఏం చెప్తున్నారంటే అశ్వశ్యా అశ్వశ్యాత్ర అంటే అశ్వమేధంలో చంపబడిన అశ్వం యొక్క శిశనంతో పత్ని గ్రాహ్యం ప్రకీర్తితం. ఇక్కడ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బలిచ్చిన తర్వాత ఏ ఏ భాగాన్ని ఎవరెవరు గ్రహించాలి అనేది కూడా మనకి వేదంలో చెప్పిన యజ్ఞాల్లో వివరణ చేశారు అన్నమాట. అందులో పత్ని శిశనాన్ని గ్రహించాలి, తినాలి. వస్తే శిశనాన్ని గ్రహించాలి అని చెప్పారు. ఇంకా కొన్ని కూడా గ్రహించాలని భండుల చేత భండులు అనేది ఒక నిందార్థక వాచకం అన్నమాట, అది తిట్టడం అన్నమాట. ఈ రాసిన వాళ్ళని, వాళ్ళే ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు ఇంకెన్నో రాశారు. యజ్ఞ పశువుల మాంసం కూడా తినాలని ఆ నిశాచరులు రాశారు. పైన చెప్పుకున్నాక భండ నిశాచరాహ అని వాళ్ళ అలా అన్నమాట. సో వాళ్ళు ఇవన్నీ రాశారు. ఇందులో ఏమన్నా అర్థం ఉందా అసలు? ఓ యజ్ఞం ఏమిటి, అశ్వమేధ యాగం ఏమిటి, అందులో అశ్వాన్ని బలిపడం ఏంటి, దాని శరీర భాగాలను వీళ్ళు తినడం ఏమిటి, ఇదంతా వీళ్ళందరూ ఈ పిచ్చోళ్ళు, ఈ మూర్ఖులు, దుర్మార్గులు, రాక్షసులు రాసినటువంటి వ్రాతలు. తర్వాత అంగనాలింగనాజన్య సుఖమేవ ప్రమర్ సుఖమేవ పుం అర్థత కంఠకాదివ్య జివ్యా కంఠకాదివ్యథాజన్యం దుఃఖం నిరయ ఉచ్యతే. అంటే అంగనాలింగనాజన్య, అంగనలను ఆలింగనం చేసుకున్నందువల్ల సుఖమేవ పుం అర్థత, ఏ సుఖమైతే కలుగుతుందో ఒక స్త్రీని కౌగిలించుకున్నందువల్ల చాలా సుఖంగా అనిపిస్తుంది. ఆ సుఖం ఏదైతే ఉందో పుం అర్థత, అదే పరమ పురుషార్థము. పుం అంటే పురుషుడు, అర్థత అర్థము పురుషార్థం. ముఖ్యమైనటువంటి పురుషార్థం ఏమిటంటే అంగనని ఆలింగనం చేసుకున్నందువల్ల లభించేటటువంటి ఆనందం, సౌఖ్యం. కంటకాదివ్యథ జన్యం, ఇంకా దుఃఖం నిరయ ఉచ్యతే. నిరయ దుఃఖం అంటే కంటకాది ఆ వ్యథ జన్యం, ముళ్ళు అవి గుచ్చుకున్నందువల్ల కలిగేటటువంటి వ్యధ ఏదైతే ఉందో దాన్నే దుఃఖము. ఈ సుఖ దుఃఖాల గురించి మనకు వేదాల్లో ఎంతో చెప్పారు కదా. ఏమీ లేదు, సుఖం అంటే చక్కగా ఒక స్త్రీని కౌగిలించుకున్నందువల్ల వచ్చేదే సుఖము. ఓ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, నొప్పి పెడుతుంది, అదే దుఃఖము. సుఖ దుఃఖాలంటే ఇంతకంటే పెద్ద విశేషం ఏమీ లేదు. దీన్నే వీళ్ళు ఏం చేశారు, ముళ్ళు గుచ్చుకుంటే నరకం అన్నారు, దీన్నేమో స్వర్గం అన్నారు. అంతకంటే ఏమి లేదు, ఇవన్నీ సహజంగా జరిగేటటువంటివి అని చెప్పారు అన్నమాట. లోకసిద్ధో భవేద్ రాజా పరేషో నాపరః స్మృతః దేహస్య నాశో ముక్తిస్తు న జ్ఞానముక్తి ఇష్యతే, జ్ఞానముక్తి ఇష్యతే. ఇందులో ఇక్కడ లోకసిద్ధ భవేద్ రాజా పరేషో నా అపరః స్మృతః. అంటే లోకసిద్ధ అంటే లోకంలో ప్రసిద్ధుడైనటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో, పరమేశ్వరుడు అంటాం కదా, పరేశ, పరమేశ్వరుడు అని ఎక్కడైతే ఉన్నాడో ఆ చెప్పారో, ఆ భవేత్ రాజా, ఆయనే పరమేశ్వరుడు, లోకంలో ప్రసిద్ధుడైన వాడే పరమేశ్వరుడు అని చెప్పబడ్డాడు. దేహస్య నా అపరః స్మృత, ఆయన్ని తప్పించి వేరెవరిని కూడా స్మరించకూడదు. కేవలం లోక సిద్ధమైనటువంటి పరమేశ్వరుణ్ణి మాత్రమే మనం స్మృతి చేయాలి గాని అపరః నా స్మృత, వేరే వాడిని ఎవరిని కూడా స్మృతి చేయకూడదు, మనం తలుచుకోవాల్సిన అవసరం లేదు. దేహస్య నాశో ముక్తిస్తూ, దేహం నశించటమే ముక్తి, నా జ్ఞానం ముక్తి ఇష్యతే. జ్ఞానం వలన మోక్షం కలుగుతుంది అనేది లేదు. జ్ఞానం ముక్తి ఇష్యతే ఇది నా, జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది అనేది ఏది లేదు. దేహస్య నాశ ముక్తి అస్తు, ముక్తి అంటే ఎప్పుడైతే చనిపోయావో నీ ముక్తి వచ్చేసింది, నీ దేహం నుంచి నీకు ముక్తి లభించేసింది, అయిపోయింది. ఎందుకంటే ఏదో జ్ఞానం సంపాదించాలి, ఆ జ్ఞాన సముపార్జన వల్లనే ముక్తి కలుగుతుంది అనేటటువంటిది ఏదీ లేదు అని చెప్పారు. అత్ర
అత్ర చత్వారి భూతాని భూమిర్వాయవనిలానలః నిలాः చతుర్భ్యः ఖలు భూతేభ్యः చైతన్యం ఉపజాయతే కిణ్వాదిభ్యశ్చ సమేతేభ్యో ద్రవ్యేభ్యో మదశక్తివత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, అత్ర చత్వారి భూతాని, అవేమిటి ఇక్కడ ఉన్న నాలుగు భూతాలు అవేమిటి? భూమి, వాయువు, ఆ అనలము, అనిలము. అనలము అంటే నిప్పు, అనిలము అంటే గాలి. మలయ నిలము, మంద మారుతము, చల్లటి సన్నటి గాలి. ఇది అన్నమాట. అనిలము అంటే గాలి, అనలము అంటే నిప్పు. భూమి, వాయు, అనలహ, అనిల ఇవన్నీ కలిపి లాహ అంటే బ- బహువచనం చేశారు. చతుర్భ్య ఖలు భూతేభ్య, ఈ నాలుగు మాత్రమే భూతాలు. చైతన్యం ఉపజాయతే కిన్వాదిభ్య సమేతేభ్యో ద్రవ్యేభ్యో మదాశక్తివత్. అంటే కిణ్వం మొదలైనటువంటివి కొన్ని కొన్ని ఆ, విషయాలతో కలిసినందు, పదార్థాలతో కలిసి తయారైనందువల్ల అందులో మదశక్తి ఏ విధంగా అయితే పుట్టిందో, ఈ నాలుగు భూతాలు కలిసినప్పుడు మాత్రమే చైతన్యం అనేటటువంటిది పుడుతుంది అని చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్పారనమాట. తర్వాత అహం స్థూల కృశ అస్మి ఇది సమానాధికరణ్యత దేహ. అంటే అహం స్థూల, నేను లావుగా ఉన్నాను, అహం కృశ, నేను సన్నగా ఉన్నాను అని సమానాది అంటే రెండు కూడా బహురి, రెండు కూడా ఆ కలిపి చెప్పటము అన్నమాట. సమానాధికరణంలో ఒకే విధమైనటువంటి స్థితిలో వాటిని చెప్పినందువల్ల కౌల్యాది యోగాచ సవేవాత్మానాచ అపరః. ఇటువంటివి ఇలా కలిపి చెప్పినందువల్ల అదే ఆత్మ అని అంటే, ఇలా ఉండేది ఏమిటి? ఇవన్నీ ఉన్న, స్థూలంగా ఉన్నాను, సన్నగా ఉన్నాను అని దేని గురించి చెప్తున్నారు? మీరు శరీరం గురించి చెప్తున్నారు. అంచేత శరీరమే ఆత్మ. అంచేత మీరు ఏది చెప్పినా ఆత్మ గురించే చెప్పుకుంటున్నారు కనుక మీ శరీరమే ఆత్మ. అది మాత్రమే ఆత్మ. చ నా అపరహ, నా చ అపరహ, వేరే ఏమీ లేదు. ఆత్మ అనేది అంతకంటే వేరే ఏమీ లేదు. మరి మన వాళ్ళందరూ వేదంలో ఏం చెప్తారు? ఈ ఆస్తికులంతా వేదంలో ఏం చెప్తారు? నా దేహమో, నా హస్తమో అని చెప్తున్నాం కదా. ఈ నా అంటే నా ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఈ దేహమే నేను అని అంటలేదుగా, నా దేహము అని అంటున్నాము. మరి ఈ నా అంటే ఎవరు? ఆ నా ఆత్మ అని వాళ్ళు చెప్తున్నారు. ఏమీ అక్కర్లేదు, నువ్వు నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇది నా దేహము అని చెప్తున్నావు అని అంటే, నువ్వు నీ దేహం గురించే చెప్తున్నావు కనుక నీ దేహమే ఆత్మ. నీ ఆత్మ గురించి తప్ప వేరే దేని గురించి చెప్తావు నువ్వు? నీ దేహమే నీ ఆత్మ. ఇక్కడ నా అనేది ఔపచారిక ప్రయోగం అనుకో. కొన్ని కొన్ని ఔపచారిక ప్రయోగాలు అని అంటాం, వాడుకలో వాడతాం అంతే. నా దేహము అంతే. నేను అనే ఒక భావనతోటి నా దేహము అని అంటాం. నేను అనేది భావనే తప్ప అటువంటి దాన్ని మనం ఔపచారిక ప్రయోగం అని అంటాం. అది ఔపచారిక ప్రయోగంగా తీసుకుంటే సరిపోతుంది కానీ, నాది 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 అంటున్నాం కనుక ఈ నేను అనేవాడు వేరే ఉన్నాడు, వాడే ఆత్మ అని చెప్పడం అనేది అర్థం లేని విషయము అని కూడా చెప్పాను అన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి కొటేషన్స్ అండి. ఇందులోనే ఏదో ఒకటి వస్తుంది అనుకుంటున్నాను మీకు నేను. అంతే. అందుకని వీళ్ళు ఏమంటారంటే, వేదాలలో కర్మ విధులు తెలిపే భాగానికి కర్మకాండ అని, జ్ఞానాన్ని బోధించే భాగానికి జ్ఞానకాండ అని పేర్లున్నాయి. ఔషధే త్రాయసు అయినం, ఓ ఔషధి వీనిని రక్షించుము అని గర్భతోటి. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, మనకు కూడా ఉంటుంది చూడండి, ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరకో, హోమియోపతి వైద్యుడి దగ్గరకో వెళ్తే వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? ముందు వెళ్ళగానే అన్ని కనుక్కొని, సరే నీకు మందు ఇస్తాను అని, అక్కడ ఆ దేవుడు ఉన్నాడు, ముందు అన్నం పెట్టని చెప్తారు వాళ్ళు. అది అన్నం పెట్టని నోట్లో ఇంత మంది వేస్తారు. ఓ ఔషధి ఔషధి త్రాయస్వైనం అని చెప్తారు. అంటే వీళ్ళు దీన్ని మనం నిరుక్తంలో చదివి ఉన్నాం అని దర్భలతోటి చెప్తారు ఆశీర్వచనం చేసేటప్పుడు. తర్వాత స్వధితే మైనం హింసిహి, ఓ శస్త్రమా వీనిని హింసించకము అని చెప్తారు. అంటే ఏంటి? ఉమ్, అంటే ఇక్కడ చెప్పడం రెండు రకాలుగా చెప్తారు. ఇక్కడ చెప్తున్నది అని క్షౌరం చేసే క్షురకునితోను. అంటే మామూలుగా మనకి ఎప్పుడైతే బార్బరు కటింగ్ మొదలు పెడతాడో, కత్తితో గీస్తాడు కదా, కత్తి కొంచెం కోసుకుంటుందేమో అని ఆయన ఆ ఒక ప్రార్థన చేస్తాడు. ఈయనని నీవు హింసించవద్దు, ఓ కత్తి, ఈయనని హింసించవద్దు. సధితము అంటే కత్తి. ఓ శస్త్రమా, నువ్వు ఈయన్ని హింసించకు అని. ఎందుకని? విచిత్రం, కోసేది వీడు, కత్తిని ప్రార్థిస్తాడు కొయ్యొద్దు అని. దీన్నే మనకి నిరుక్తంలో ఏం చెప్పారు? బలి ఇస్తావు, బలి ఇచ్చేది నువ్వు బలి ఇచ్చేస్తూ ఉంటావు, గొడ్డలతో తలకాయ నరికేస్తూ ఉంటావు, గొడ్డల్ని ప్రార్థిస్తావు, ఈ జీవిని నువ్వు హింసించకు అని. వాట్ ఈస్
ఇది రిడిక్యులస్ కదా, మీనింగ్లెస్ కదా అని. అలాగే శృణోతు గ్రావణ, ఓ పాషాణములారా వినండి అంటే, మనం దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నదంతా కూడా దేని ముందు? ఒక రాతి ముందు. రాళ్ల దగ్గరికి వెళ్ళి నేను చెప్పే కష్టాలు, నా కష్ట సుఖాలు విని నాకు నాకు కాస్త ముక్తిని కలిగించండి అని మనం దేవుడి దగ్గరికి, అంటే ఒక అచేతనమైనటువంటి ఒక పదార్థం దగ్గరికి మనం పెడతాము. వెళ్ళి ఆ చేతనమైనటువంటి రాతిని ఒక చేతన పదార్థంగా, అక్కడ ఎవరో భగవంతుడు అనే ఒక ఆయన ఉన్నాడు, చేతనుడు ఉన్నాడు అన్నట్లుగా మనం వెళ్ళి రాళ్ళని మనం ప్రార్థన చేస్తాము అని చెప్పారు అని చెప్పాం. ఇటువంటి వాటికి ప్రమాణం ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉండదు కదా. అంతేకాకుండా వేదవాక్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏక ఏవ రుద్రో నా ద్వితీయాహ తస్థే, అంటే ఏక ఏవ రుద్రః, రుద్రుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, నా ద్వితీయ తస్థే, రెండోవాడు ఎవడు లేడు, మరొకడు అనేవాడు లేడు, రుద్రుడు అనేవాడు ఒకడే ఒకడు ఉన్నాడు అని ఒక చోట చెప్తాడు. చెప్పిన తర్వాత వేదంలోనే మరొక చోట సహస్రాణి సహస్రో ఏవ రుద్ర అధిభూమ్యాం, ఈ భూమి పైన వేల కొద్దీ రుద్రులు ఉన్నారు అని ఇంకొక చోట వేదవాక్యం కనిపిస్తుంది. ఒక చోట వేదవాక్యం ఉంటుంది ఏకేవ రుద్ర ద్వితీయ, ఇంకొక చోట ఏం కనిపిస్తుంది? సహస్రాణి సహస్రో ఏవ రుద్ర అధిభూమ్యాం. ఒక చోటేమో ఒక రుద్రుడు అనేవాడు ఒకే ఒకడు ఉన్నాడయ్యా అని చెప్తారు, మరొక చోటేమో వేల కొలది రుద్రులు ఉన్నారు అని చెప్తారు. ఇలాగా ఇవి పరస్పరం విరోధం కదా, సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ లైన్స్ కదా ఇవి. వీటికి ప్రమాణం ఏ విధంగా ఉంటుంది? నువ్వే ఇక్కడోలా చెప్తున్నావు, అక్కడోలా చెప్తున్నావు అని వేదాలను వీళ్ళు విమర్శ చేస్తారు అని చెప్తారు. ఆప ముందంతు నీళ్లు తడుపుగాక అని మనకి మొదలు పెట్టేటప్పుడు, అంటే మనకి తెలిసి మంత్రాలు ఏం చదవరు కానీ ఇవన్నీ కూడా చెప్పినటువంటి వాక్యాలు అన్నమాట ఇవి. అని చేసేటప్పుడు తలతో తడుపుతాడు. ఇందులో ఏముంది? నీళ్లు తడుపుతాయి, వాడు అది పెద్ద మంత్రంగా చెప్పేది ఏముంది అందులో అని చెప్పేది అంటారు. ఈ వాక్యంలో ప్రమాణం ఏముంది? ఏమీ లేదు కదా. ఈ విధంగా కర్మకాండ ప్రమాణం ఏమీ కాదది, జ్ఞానకాండ ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఉంది. ఈ కర్మకాండని ఫ్యాన్స్ ఆఫ్ కర్మకాండ, దీన్ని మాత్రమే సమర్థన చేసేవాళ్ళు, ఇదే వేదార్థమని సమర్థన చేసేవాళ్ళు, ఇదే వేదానికి పరమ ప్రయోజనం అని చెప్పేటటువంటి వాళ్ళు కర్మకాండ గురించి చెప్పేవాళ్ళు ఏమంటారంటే, ఇది ఇవన్నీ చెప్పి ఈ విధంగా కర్మకాండ అనే దానికి ప్రామాణ్యం ఏమిటి అని చెప్పేసి జ్ఞానకాండ ఫ్యాన్స్ అంటారు. అంటే జ్ఞానాన్ని గురించి చెప్పేవాళ్ళు కర్మకాండకి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు, కర్మకాండలో ఉండేటటువంటి ఇదిగో ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి విషయాలు, వీటికి ఏమైనా ప్రామాణ్యత ఉన్నదా? లేదు అని జ్ఞానవాదాన్ని, అంటే జ్ఞానకాండని అధ్యయనం చేసేవాళ్ళు, జ్ఞానకాండం యొక్క అభిమానులు ఆ విధంగా చెప్తారు. ఇంకా కర్మకాండ చేసే వాళ్ళు ఏమంటారు? ఇలాంటి దోషాలు జ్ఞానకాండలో లేవా? అక్కడ కూడా ఉన్నాయి అని వాళ్ళు కొన్ని ఉదాహరణలు చెప్తారు. అన్నం బ్రహ్మేతి విజానాత్, అన్నం బ్రహ్మ అని తెలుసుకున్నాడు. మనకి ఇవన్నీ కూడా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఏమిటి అన్నం బ్రహ్మం అని తెలుసుకోవడం ఏమిటి? ఇందులో ఏమైనా అర్థం ఉందా అని కర్మకాండవాదులు అంటారనమాట. అలా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణం బ్రహ్మ అని తెలుసుకున్నాడు అని బ్రహ్మ కాని అన్న ప్రాణాలను బ్రహ్మ అని చెప్పడం అసత్యవాదం. అన్నమో ప్రాణమే బ్రహ్మ అయితే ఇంకా బ్రహ్మ అనేవాడు వేరే ఎక్కడున్నాడు? బ్రహ్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటే నీకు కనపడుతున్నటువంటి అన్నాన్ని, నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని, వీటిని బ్రహ్మ అని ఎట్లా చెప్తావు? ఇది అసత్యవాదం కదా. అలాగే ఏకమేవ అద్వితీయం, ఆత్మ ఒక్కటే, ఇది ఒకటే గాని రెండు కానిది, ఏకం ఏవ నా ద్వితీయం, ఇది రెండు కానిది అని చెప్పడం. ఋతం పిబంతవు, అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్న రెండు ఆత్మలు, ఇది మరి జ్ఞానకాండలో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మరి ఈ రెండు కూడా సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ కదా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. అంచేత ఈ రెండు కాండలు కూడా ఇప్పుడు ఈ వేదాల్ని అనుష్ఠానం చేసే వాళ్ళలోనే కర్మకాండని జ్ఞానకాండవాదులు విమర్శిస్తారు, జ్ఞానకాండని కర్మకాండవాదులు విమర్శిస్తారు. ఈ విధంగా వాళ్ళు మొత్తం మీద ఉన్న ఉన్న వేదంలో ఉన్నటువంటి కర్మకాండ జ్ఞానకాండాలను వాళ్ళే విమర్శన చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు ఇందులో ప్రమాణం ఏముంది ఇంకా అని చార్వాకులు చెప్పారు అన్నమాట. సరే, నీతి శాస్త్రంలో చెప్పండి అర్థం, కామశాస్త్రంలో కామం, ఈ రెండు పురుషార్థాలే, అంటే చార్వాకం ప్రకారం రెండే రెండు పురుషార్థాలు అని లోకాయతంలో చెప్పారు. నాలుగు భూతాలు మాత్రమే ఉంటాయి, ఆకాశం ఉండదు, మిగతా నాలుగు ఉంటాయి.
ఈ ఈ నాలుగు భూతాలే దేహరాకారంగా మార్పు చెందుతూ ఉన్నప్పుడు కిణ్వం మొదలైన వాటిలోంచి ఏ విధంగానైతే మాదక శక్తి పుట్టిందో ఇక్కడ చైతన్యం పుట్టింది. ఈ చైతన్యం భూతాలు ఎప్పుడైతే నశించాయో చైతన్యం కూడా నశించిపోతుంది. బౌద్ధ దర్శనం. ఇప్పుడు బౌద్ధ దర్శనం గురించి మనం కొంత తెలుసుకుందాం. ఇందులో కూడా మీకు బుల్లెట్ పాయింట్స్ కింద చదివేసుకుందాం స్పీడ్ గాను. అలాగే రాశాను కూడా నేను. బౌద్ధ మతాన్ని గురించిన కొన్ని ముఖ్య విషయాలు. శ్రమణ పరంపర నుంచి వచ్చినది బౌద్ధ దర్శనము. ఇది అంటే శ్రవణ పరంపర అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్రవణ పరంపర అంటే కొందరు తెలివి పరుల నుంచి ఆ పరంపర నుంచి పుట్టినటువంటిది బౌద్ధ దర్శనము అని చెప్పారు అంతే. ఇది క్రీస్తు ఇస్లాముల కంటే పురాతనము. కొన్ని పాయింట్స్ తెలిసేటందుకు. బౌద్ధ దర్శన ప్రవర్తకుడు శుద్ధోదన పుత్రుడు సిద్ధార్థుడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిద్ధార్థుడు అంటేనే గౌతమ బుద్ధుడు అయ్యాడు తర్వాత. ఆయన తీసుకున్న తర్వాత సంసారాన్ని త్యజించిన తర్వాత ఆయన బుద్ధుడయ్యాడు. సో ఈ ఈయన తండ్రి పేరు శుద్ధోదనుడు. ఇవన్నీ కూడా వస్తాయండి, ఈ తండ్రి పేర్లు అవి కూడా ఇంపార్టెంటే. ఈయన ఉన్నది క్రీస్తు పూర్వం 563 నుంచి క్రీస్తు పూర్వం 483 వరకు జీవించాడు. తండ్రి శాక్యగణ ముఖ్యుడు శుద్ధోదన, తల్లి మాయాదేవి. ఈయన పెరిగినటువంటిది ప్రజాపతి గౌతమి దగ్గర పెరిగాడు అన్నమాట. ఈయన పెంచినటువంటి ఆమె గౌతమి, ఆమె ప్రజాపతి. తండ్రి శాక్యగణ ముఖ్యుడు. శాక్యగణము అంటే అది ఒక గ్రూప్ అన్నమాట. శాక్యులు అది ఒక గ్రూప్, అది ఒక జాతి. అందులో ముఖ్యుడు శుద్ధోదనుడు, ఈ గౌతముడి తండ్రి. తల్లి మాయాదేవి, ఈ గౌతముడి తల్లి. తర్వాత కపిలవస్తునందు లుంబిని వనంలో గౌతముడు జన్మించాడు. గౌతముడు జన్మించినది ఎక్కడ అంటే కపిలవస్తు అనేనా లుంబిని వనమేనా, మీకు చాయిస్ ఆప్షన్స్ లో కనపడితే ఇవి గుర్తుపెట్టుకోవాలి. గౌతముడు పుట్టింది కపిలవస్తు లేక లుంబిని వనం. గౌతముని పూర్వనామం సిద్ధార్థుడు. ఈయనకి 16 ఏళ్ల వయసులో వివాహమైంది. భార్య యశోధర, గౌతముడి భార్య యశోధర. ఈయన కుమారుడి పేరు రాహుల్. ఈయన 29 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి గృహత్యాగం చేశాడు. అంటే ఆయనకు కొన్ని కనిపించినటువంటి కొన్ని కొన్ని విషయాల వల్ల ఆయన ఒక విధమైనటువంటి నిస్పృహ చెంది గృహత్యాగాన్ని చేసేసాడు. దీనిని వాళ్ళు మహాభినిష్క్రమణము అని అంటారు. మహా అభినిష్క్రమణము అని అంటారు వీళ్ళు. తర్వాత బుద్ధుడు చదువుకున్నది ఏమిటంటే అలార్కలాం అనేటటువంటి ఆయన దగ్గర సాంఖ్య దర్శనాన్ని బుద్ధుడు అధ్యయనం చేశాడు. బుద్ధుడికి కనుక ప్రథమ గురువు ఎవరు అంటే అలార్కలాం అనే ఆయన. 35 సంవత్సరాల వయస్సులో వైశాఖ పౌర్ణమి నాటి రాత్రి నిరంజన నది అంటే ఫల్గు నదీ తీరంలో పీపల వృక్షము కింద సిద్ధార్థుడికి జ్ఞానము లభించింది. అప్పటి నుంచి అతన్ని బుద్ధుడిగా పిలిచారు. ఈ ప్రదేశాన్ని బోధగయ లేక బుద్ధగయ అని కూడా అంటారు. బోధగయగా పిలుస్తారు. బోధగయ అంటే సిద్ధార్థుడికి జ్ఞానం లభించిన ప్రదేశం ఏమిటి అని అన్ని ఇచ్చినప్పుడు బోధగయ అని గుర్తు పెట్టుకోవాలి. అంటే అప్పుడు ఏమి ఇస్తారంటే ఇటువంటివన్నీ ఇస్తారనమాట. కపిల వస్తు, బోధగయ, ఇలా 4 పేర్లు ఇస్తారు. అప్పుడు బోధగయ అని రాయాలి. జ్ఞానం కలిగింది బోధగయలో. బుద్ధుడు తన ప్రథమ ఉపదేశాన్ని సారనాథ్ లో బోధించాడు. ఇది పాలీ భాషలో చేశాడు. పాలి అంటే ప్రాకృతం అన్నది. ప్రాకృతంలో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. పాలీ ప్రాకృతం ఒకటి. నేను మీకు చెప్పాను, బౌద్ధులు మొదట్లో ప్రాకృతంలోనే వ్యవహరించేవాళ్ళు వాళ్ళందరూ కూడా. తర్వాత సమాజంలో సంస్కృతానికి ఉన్నటువంటి విస్తరణని గమనించి మెల్లిగా బౌద్ధ గ్రంథాలన్నీ సంస్కృతంలో రావడం ప్రారంభించాయి. లేకపోతే మొట్టమొదటిలో బౌద్ధ గ్రంథాలన్నీ కూడా పాలీ భాషలోనే వాళ్ళు చెప్పారు. బుద్ధుడు కూడా తన ప్రథమ ఉపదేశాన్ని సారనాథ్ లో పాలీ భాషలోనే చేశాడు. పాలీ ప్రాకృతంలో చేశాడు. తర్వాత 80 సంవత్సరాల వయస్సులో, అది క్రీస్తు పూర్వం 483లో పైన చూసాం మనం, కుషీనగర్ అంటే ప్రస్తుతం దేవేరియా ఉత్తరప్రదేశ్ అనేది, అక్కడ దేహాంతం అయింది. దీనిని మహాపరినిర్వాణము అంటారు. మహాపరినిర్వాణము అని అంటారు అనమాట. అంటే ఆయన సన్యసించి వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణం అన్నారు. దేహం అంతమవడాన్ని మహాపరినిర్వాణము అని అన్నారు. సార్ ఇక్కడ 80 ఏళ్ళు అన్నారు, అక్కడ లెక్క 50 ఏళ్ళే వస్తుంది. 50 ఏళ్ళు ఎందుకు వచ్చిందండి? మీకు ఇందాక లెక్క కూడా చెప్పినట్టున్నాం కదా. ఇక్కడ చూడండి. 63, 17, 80 అవుతాయి. ఆ అది చూడండి ఒకసారి లెక్కేసిన అంటే మీరు వెనక్కి లెక్కేయడంలో కొంచెం మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. కొంచెం చూడండి. ఆ సరిపోద్ది. ఇక్కడే 17, 63 కరెక్ట్. తర్వాత బౌద్ధ సూత్రాలు, ముఖ్యమైనటువంటి బౌద్ధ సూత్రాలు ఏమిటంటే
బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఇదంతా మనకు తెలిసినటువంటిదే. అంటే బుద్ధుడిని శరణు కోరండి, ధర్మాన్ని శరణు కోరండి, సంఘాన్ని శరణు కోరండి. ఇక్కడ ధర్మము అనే మాట ఇక్కడ కూడా వాడారు, కానీ ఈ ధర్మము అనేటువంటిది వేద ప్రోక్త ధర్మం కాదు. వీళ్ళ ధర్మము అంటే మన ప్రవర్తన కోసం వాళ్ళు ప్రవచించినటువంటి కొన్ని సూత్రాలు అని అర్థం అన్నమాట. నిర్వాణ ప్రాప్తికే 10 సూత్రాలు. నిర్వాణ ప్రాప్తి, నిర్వాణము అంటే మోక్షాన్ని పొందటానికి 10 సూత్రాలు చెప్పారు. ఇవన్నీ మీకు చూడండి, ఇక్కడ ఏవైతే చెప్పామో ఇక్కడ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వీటిని వివరణ కింద కింద వస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఎప్పుడు ఒకసారి చెప్పి అది వచ్చినప్పుడు ఒకసారి చెప్పి వద్దు, కనుక చూసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. నిర్వాణ ప్రాప్తి కావాలంటే 10 సూత్రాల్ని అనువర్తనం చేసుకోవాలి, 10 సూత్రాల్ని పాటించాలి. అవి ఏమిటి అంటే అహింస, సత్యం, అస్తేయం, మనకి చూడండి మీ యోగ దర్శనంలో చెప్పినట్లే ఉంటాయి, అంతకంటే కొత్తగా ఏముండదు. బౌద్ధం ఎంత దగ్గరగా ఉంటుందో చూడండి వాళ్ళు. అందుకనే దీన్ని ఎవరు కూడా నాస్తిక దర్శనమా ఆస్తిక దర్శనమా అని చెప్పి అంత నిక్కచ్చిగా ఏం చెప్పలేకపోయారు. ఎందుకనంటే ఇందులో పేరు నాస్తిక దర్శనం అని పెట్టారు, కానీ ఇందులో చెప్పినటువంటి ఆ, విషయాలు, ప్రమాణాలు, వీళ్ళు తీసుకున్నటువంటి కంటెంట్ అంతా కూడా వేదంలో చెప్పిందే ఉంటుంది ఇంచుమించుగా. చూడండి, అహింసాస్తేయ అపరిగ్రహాహ అని మనం చదువుకోమా యోగ దర్శనంలో. అలాగే అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, మదిర సేవనము చేయకుండుట అంటే డ్రింకింగ్ లేకపోవటం, అసమయ భోజనము చేయకుండుట. కానీ కొంచెం మార్పులు చేస్తారు కదా, మరి మతం మారినప్పుడు మార్పులు ఉంటాయి కదా. ఆ చెప్పేటటువంటి ప్రవక్తని బట్టి కొన్ని మార్పులు ఆయన సొంత థాట్స్ కొన్ని పెడతారు. అది సుఖప్రదశీయపై నిద్రింపకుండుట, ధన సంచయము చేయకుండుట, స్త్రీలకు దూరముగా ఉండుట, నృత్యగానముల వంటి వాటికి దూరముగా నుండుట. ఈ 10 సూత్రాలు పాటిస్తే నిర్వాణ ప్రాప్తి కలుగుతుంది అని బౌద్ధం చెప్తుంది అన్నమాట. ముఖ్య బౌద్ధ సభలని బౌద్ధ సంగీతులు అని అంటారు. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మీరు. బౌద్ధ సంగీత అని అన్నారు అని అంటే అది బౌద్ధ సభ అని అర్థం అనమాట. వాళ్ళు సంగీతులు అని అంటారు, సంగీత అని అంటారు అనమాట. ఈ సభలో ముఖ్యంగా చెప్పే 4 సభలు చెప్తారు అనుకుంటా. 4 సభలు. ఇందులో ఏమిటంటే సభా కాలం, ప్రదేశం, అధ్యక్షుడు, అప్పటి పాలకుడు. బౌద్ధ సంగీతి అంటే ప్రథమ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం 483 అంటే బుద్ధుడు మొదలు పెట్టాడు కదా. ప్రదేశం రాజగృహ అనే చోట. అప్పుడు ఆ సభకి అధ్యక్షత వహించిన ఆయన మహాకశ్యపుడు. అప్పటి పాలకుడు అజాత శత్రుడు. మనకు అజాత శత్రుడు మనకు తెలుసు, మనం హిస్టరీలో చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే ద్వితీయ బౌద్ధ అనేటటువంటిది ద్వితీయ బౌద్ధ సంగీతి అన్నమాట. ఇది వైశాలి అనే ప్రదేశంలో జరిగింది. అధ్యక్షత వహించిన ఆయన సభాకామి, అప్పటి పాలకుడు కాలాశోక. అలాగే తృతీయ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది. మోగ్గలిపుత్త తెస్స అనే, ఇవన్నీ చూడండి మీరు. మోగ్గలిపుత్త తెస్స అంటే మోగ్గలి పుత్ర అన్నమాట. ఇవన్నీ కూడా ప్రాకృతం మాటలు కనుక మనం వికృతి ప్రకృతిలే అనుకుందాం. సంస్కృతం అంటే మనకు తెలుగులో వచ్చే తత్సమ తద్భవాలు ఇవన్నీ ప్రకృతిలో అనుకుంటే, వికృతి అనేది మనకు తెలిసిన అగ్ని, అగ్గి, ఈ లక్ష్మి, లచ్చి ఇలాగనమాట. ఈ భాష అలాగే ఉంటుంది. పుత్ర, పుత్త, ప్రకృతి, వికృతి ఇలాగ అనమాట. అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ మోగ్గలి పుత్త తెస్స, వీళ్ళు ప్రాకృతమే వాడేవారు కనుక అవే మాటలు ఇక్కడ చూపించారు. అప్పటికి రాజేమో అశోకుడు. చతుర్థ బౌద్ధ సంగీతి కొండలవనం అనే ప్లేస్ లో జరిగింది, కాశ్మీర్ లో. దానికి అప్పటికి అశ్వఘోషుడు, అశ్వమిత్రుడు, అశ్వఘోషుడు వీళ్ళు ఆ, ఇది అధ్యక్షత వహించింది ఆయన. తర్వాత కనిష్కుడు అప్పుడే కింగ్ అనమాట, అప్పుడు పాలకుడు. వీళ్ళకు ధర్మ గ్రంథాలు ఉన్నాయి బౌద్ధులకి. మనం ఈ ధర్మ గ్రంథాలు మీకు ఇందాక చెప్పాను, మన పైన చార్వాకానికి ధర్మ గ్రంథాలు అనేవి ఏమి ఉండవు. అవి ఆచరణలో వచ్చినటువంటి విషయాలనే కలిపి అన్ని కూడా ఒక చోటని సమీకృతం చేసి రాసినటువంటి గ్రంథమే తప్ప ప్రత్యేకించి అక్కడ గ్రంథము ఇది చార్వాక మత సిద్ధాంతము అని ఎవరు ఏమీ రాసింది లేదు అక్కడ. కానీ ధర్మ గ్రంథాలు ఉన్నాయి బౌద్ధంలో. అతి ప్రాచీన ధర్మ గ్రంథాలు త్రిపిటకములు అని అంటాం, త్రిపిటకములు అని అంటాం. ఇవి పాలీ భాషలో రచింపబడ్డాయి. పాలి అంటే పాలి ప్రాకృత భాషలో. వాటి పేరు సుత్త పిటక, అంటే సూక్త పిటకము అని అనమాట. వినయ పిటకము, అభిధర్మ పిటకము అనమాట. వీటిని పాలి భాషలో సుత్త పిటక, వినయ పిటక, అభిధర్మ పిటక అని అంటారు. పిటకము అంటే బుట్ట అని అర్థం. బుట్ట అని అర్థం అనమాట. అంటే బుట్ట అంటే వాటి కలెక్షన్ అని అర్థం. ఇవన్నీ కూడా ఇందులో ఏమిటనమాట, సూత్రాలు,
సూత్రాలు వేసినటువంటి బొట్ట అంటే ఒక గ్రంథం అన్నమాట. అది సుత్త పిటకము. అలాగే వినయ ధర్మాలు వేసినది వినయ పిటకము. అభిధమ్మ ధర్మాల గురించి చెప్పినటువంటిది అభిధమ్మ పిటకము అని పెట్టారు. సో ఇందులో సుత్త పిటకము అంటే ధర్మ ఉపదేశము, సూత్రాలు అంటే ధర్మాలు అని అర్థం. ఇది 5 నికాయాలుగా విభజింపబడి, నికాయము అని అంటే చాప్టర్ అన్నమాట. 5 చాప్టర్లుగా విభజింపబడింది. సుత్త పిటకంలో ఎన్ని నికాయాలు ఉన్నాయి అని అంటే 5. ఇవన్నీ పాయింట్సే, మీకు ఇందులో ఏదైనా ప్రశ్న కింద రావచ్చును. అయితే ఇంత అవసరం లేదనుకుంటా, ఇంత డీటెయిల్డ్ గా ఇవ్వరు. మనం నెట్ కోసం రాసుకున్నాం కానీ కొంచెం ఎక్కువ రాశాను. ఈ 5 నికాయాలు ఏమిటంటే దీర్ఘ నికాయము, ఇందులో దీర్ఘ ఉపదేశాల సంగ్రహము. అంటే ఇక్కడ ఉపదేశాలు చాలా లెంగ్తీగా ఉంటాయి, గద్య పద్య రూపంలో వ్రాయబడింది. ఇందులో ముఖ్య సూక్తం మహాపరినిబ్బాను సుత్త. మహాపరినిబ్బాన సుత్త అనేటటువంటిది ఇందులో ముఖ్య సూక్తం. ఇది దీర్ఘ ఉపదేశాల సంగ్రహం. దీన్ని దీర్ఘ నికాయము అని అన్నారు. తర్వాత మధ్యమ నికాయము అంటే మధ్యమ అనే అర్థం అన్నమాట. ఇది పాలి భాష కదా. మధ్యమ నికాయము ఇది హ్రస్వ ఉపదేశాల సంగ్రహము. దీనిలో బుద్ధుని కొన్ని చోట్ల సామాన్య పురుషుడిగా, కొన్ని చోట్ల దైవీ పురుషుడిగా వర్ణించారు. అంటే బుద్ధుడిని మెల్లిగా దేవుణ్ణి చేయడం ప్రారంభమైంది అంటే వీళ్ళ మహాయానం నుంచి ఒక తెగ ప్రారంభం అవుతోంది. బుద్ధుడిని దేవుడు అనే తెగ. అక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ లేదు బౌద్ధంలో. ఒరిజినల్ బౌద్ధం అనేటటువంటిది విగ్రహారాధన అనేటటువంటి లేని లేని విషయం కదా, అది ప్రాక్టికల్ థింగ్ అది. అందులో నుంచి ఇప్పుడు ఇక్కడ దైవీ పురుషుడు అవుతున్నాడు బుద్ధుడు మెల్లగాను. అంటే ఒక తెగ ప్రారంభం అవుతోంది. మూడోది సంయుక్త నికాయము. ఇందులో అష్టాంగిక మార్గ వివరణ ఉంటుంది. ఇందులో ముఖ్య సుత్త ధర్మచక్ర ప్రవర్తన స్తుత. మీకు పేర్లు వింటే అర్థమైపోతాయి. ధర్మ చక్ర ప్రవర్తన సుత్త అంటే ఆ, ప్రవర్తన ఏ విధంగా ధర్మచక్ర ప్రకారం, ధర్మం ప్రకారం నడవాలి అనేటువంటి చెప్పేటటువంటిది. ఇది అష్టాంగిక మార్గ వివరణ. మనకు కూడా యోగంలో అష్టాంగ మార్గం ఉంది కదండి, అష్టాంగ యోగం ఉంది కదా. అలాగే వీళ్ళు కూడా అష్టాంగిక మార్గమే చెప్పారు వీళ్ళు, అదే తీసుకున్నారు. కాకపోతే కొంచెం వేరే మాటల్లో చెప్తారు, కొంచెం వేరే విషయాలు రావచ్చును, అంతే తేడా. ఈ అష్టాంగిక మార్గం ఏంటో కూడా మనం కింద చూస్తాము. తర్వాత 4వ నికాయం అంగుత్తర నికాయము. ఇందులో 16 మహాజనపదాల మహాజనపదాలు అంటే సిటీస్ అన్నమాట, పెద్ద పెద్ద పట్టణాలు. మహాజనపదాల వర్ణన ఉంది అంగుత్తర నికాయంలో. తర్వాత ఖుద్దక నికాయము. ఇది చిన్న గ్రంథాల సమూహము. ఇందులో అనేకమైనటువంటి గ్రంథాలు కలిపి ఒక కలెక్షన్ అన్నమాట, ఒక కంపెండియం. ఖుద్దక నికాయము. ఇవి చిన్న చిన్న గ్రంథాలు అన్నమాట. ఖుద్దకము అంటే చిన్న చిన్న గ్రంథాలు. ఇందులో ఖుద్దక పాఠ, ధమ్మపద, ఉదాన, సుత్త నిపాత, విమానవత్తు, పత్తవత్తు, తేరీ గాథ, జాతక కథలు మొదలైన వేరు వేరు లఘు గ్రంథాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇదంతా కూడా సుత్త పిటకము అంటే సూత్ర పీఠము అన్నమాట. రెండోది వినయ పిటకము. వినయ పిటకంలో వినయము అనగానే మనకు అర్థమైపోతుంది, ప్రవర్తనకి సంబంధించినటువంటిది. ఇందులో ఏం రాశారు వీళ్ళు, ఇవన్నీ వీళ్ళ పవిత్ర గ్రంథాలు 3: సుత్త పిటకం, వినయ పిటకం, ఇందులో దమ్ము పిటకం. ఇందులో వినయ పిటకంలో ఏముందంటే మఠ నివాసం చేసే భిక్షువులు, భిక్షుణుల అంటే చూసారో లేదా, మఠ నివాసం అప్పట్లో స్త్రీలు కూడా చేసేవారు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి పురుష స్త్రీ భేదం ఉండదు వీళ్ళకి. దైనిక జీవనానికి సంబంధించిన ఆచార విచారాలు ఉన్నాయి. వీళ్ళు ఏ విధంగా జీవితాన్ని గడపాలి అనేటటువంటిది బౌద్ధ భిక్షువుల గురించి ఇందులో వ్రాసి ఉన్నది. అనుశాసనాలకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఇది 4 భాగాలుగా ఉన్నది. 4 భాగాలు ఏమిటంటే పాతిమోక్ష అంటే అనుశాసనానికి సంబంధించిన నియమాలు, వాటి ఉల్లంఘనలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వినయ పిటకంలో ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని ఎంచుకున్నారో, ఆ జీవన శైలికి సంబంధించిన కొన్ని ధర్మాలని నియమితం చేసినప్పుడు, ఆ ధర్మాలని మీరినప్పుడు వాటిని, ఆ ధర్మాలని అనుసరించకుండా వాటిని మీరి ప్రవర్తన చేస్తే శిక్ష కూడా ఉంటుంది కదా. మరి అది ఎలా ఉంటుంది అనేటటువంటివన్నీ కూడా ఈ పాతిమోక్కలో చెప్పారు. సంబంధించిన నియమాలు, వాటి ఉల్లంఘనలకు ప్రాయశ్చిత్తాలు ఇందులో ఉన్నాయి. సుత్త విభంగా, ఇది ఈ పై నియమకాలకి టీకాగా రచింపబడింది. మనం చెప్పుకున్నాంగా, సూత్రానికి ఎలాగైతే భాష్యము, వ్యాఖ్యానము ఇవన్నీ ఉంటాయో, అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే వీళ్ళది సంగ్రహంగా రాశారు కనుక
సూత్ర విభంగా అనే దాంట్లో పై వాటికి ఆ సూత్రాలన్నింటికి కూడా ఆ పైన చెప్పినటువంటి నియమాలకి వాటిలో చెప్పినటువంటి శిక్షలకి వీటన్నింటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సూత్ర విభంగా రాయబడింది. తర్వాత ఖందక. ఖందక అంటే సంఘ జీవనానికి సంబంధించిన విధి నిషేధాలు ఇందులో వివరంగా వర్ణించబడ్డాయి. అంటే ఈ ఈ సంఘంలో ఉండేటటువంటి జీవులందరూ కూడా మనుషులందరూ కూడా సంఘ జీవనంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అనేది ఈ ఖండకంలో చెప్పారు. పరివారము వినయ పిటకమునందలి ద్వితీయ భాగముల సారాంశం ప్రశ్నోత్తరాల రూపంలో ఉంది. ఇది ప్రశ్నోత్తరాల రూపం. ఇక్కడ కూడా చూడండి వీళ్ళ ప్రక్రియ కూడా వేదాన్ని మన ఉపనిషత్తులన్నీ కూడా ప్రశ్నోత్తరాల రూపంలోనే మాక్సిమం ఉంటాయి, గురు శిష్యుల సంవాదంగాను. అలాగే ఇక్కడ కూడా వినయ పిటకంలో చెప్పినటువంటి సారాంశం ఏమైతే ఉందో దాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో, అంటే గురువు గారు శిష్యులు చెప్పే విధానంగా ఈ పరివారం అనేటటువంటి దాంట్లో ఉన్నది. ఈ అనుశాసనాలు ఇవన్నీ కూడా ఆచార విచారాల్లో ఉండేటటువంటి 4 ఆ భాగాల్లో పరివారం అనే భాగంలో ఈ విధంగా ప్రశ్నోత్తరాల రూపంలో ఇవ్వనటువంటి సారమంతా కూడా సమర్పణ చేశారు అన్నమాట. రెండోది అభిధమ్మ పిటకము. ఇందులో అభిధర్మము, అసలు ధర్మము అంటే కోర్ ఇదే కదా. ఇందులో బౌద్ధ దార్శనిక సిద్ధాంతాల వర్ణన ఉన్నది. దర్శనము అంటే అర్థమైంది కదా, తెలివి పరులు చెప్పినటువంటి దర్శించి చెప్పినటువంటి విషయాలు. అలాగే బౌద్ధుల్లో ఉండేటటువంటి వాళ్ళ బౌద్ధ గురువులు చెప్పినటువంటి సిద్ధాంతాల వర్ణన అంతా కూడా అభిధమ్మ పిటకంలో ఉన్నది. ఇది 7 గ్రంథాల సమ్మేళనం. అభిధమ్మ పిటకము అంటే ఒక గ్రంథం కాదు, 7 గ్రంథాలని కలిపి కూర్చున్నది అభిధమ్మ పిటకము. ఈ 7 ఏమిటంటే ధమ్మ సంగణి, విభంగ, ధాతుకథ, యుగ్గల పంచితి, కథావత్తు, యమక, పట్టాన. వీటిలన్నింటిలో చాలా ముఖ్యమైనటువంటి అభిధర్మ పిటకంలో చెప్పుకునేది ఏంటంటే కథావత్తు. దీన్ని రాసినవాడు మోగ్గలిపొత్త తెస్స. ఇది చాలా ఇంపార్టెంట్, పరీక్షల్లో ఇస్తారు. అభిధమ్మ పిటకంలో ముఖ్యమైనటువంటి గ్రంథం కథావత్తు. ఇది రాసినవాడు మోగ్గలిపొత్త తెస్స. ఈయన చాలా ఇంపార్టెంట్ పేరు, చాలా పరీక్షల్లో ఇస్తారు. ఇది మోగ్గలిపొత్త తెస్స రాసింది ఏంటంటే కథావత్తు. గుర్తుపెట్టుకోండి, ఇందులో 4 పేర్లు మీకు ఆప్షన్స్ లో ఇస్తే కథావత్తు రాయాల్సి ఉంటుంది. ఇది అభిధమ్మ పిటకంలో ఒకానొక గ్రంథము, 7 గ్రంథాల్లో ఒకటి. ఇంకా ఈ ప్రముఖ పవిత్ర గ్రంథాలు మూడింటిని పక్కన పెట్టుకుంటే ఇంకా ప్రముఖ గ్రంథాలు ఏమున్నాయి బౌద్ధ ధర్మంలో అంటే, ఇది యాక్చువల్ గా అవసరం లేదు, ఇంత ఇంత డీటెయిల్ మీరు వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. మిలింద పన్హో, ఇది నాగసేన వ్రాశాడు. ఆయనకు యునాని రాజు మినేండర్ కు మధ్య జరిగిన సంభాషణ వివరం ఉంది. అంటే ఇది కూడా ఒక ఆర్గ్యుమెంటేటివ్ గానే రాశారు. రెండోది దీపవంశ, ఇందులో శ్రీలంక ఇతిహాసం గురించి ఉంది. మూడోది మహావంశ, అంటే మగధరాజుల వంశానుక్రమం ఇందులో లభిస్తుంది. మగధరాజులు వీళ్ళందరూ బౌద్ధుల కాలం నాటి వాళ్ళే కదా. తర్వాత సాంకేతిక నిదాన, ఇందులో బౌద్ధ ధర్మ దీక్షను ప్రథమంగా చేపట్టే వారి వర్ణన ఉన్నది అని చెప్పారు. తర్వాత ఇవన్నీ కూడా మీకు ప్రాకృతంలో నడిచే ఇంతవరకు. తర్వాత అశ్వఘోషుడు ముఖ్యమైనటువంటి బౌద్ధ మత ప్రవక్త, ఆయన కూడా గొప్ప రచయిత కదా. అశ్వఘోషుడు గురించి మనకు తెలుసును. ఈ అశ్వఘోషుడు మొదట్లో ఈయన కూడా చాలా గ్రంథాలు ప్రాకృతంలో రాసిన తర్వాత జనబాహుళ్యానికి ఆ ఆ అనుసరించి ఆయన సంస్కృతంలోనే గ్రంథ రచన చేశారు. అలా చేసిన వాటిలో సంస్కృత భాషలో చేసిన బౌద్ధ గ్రంథాలు ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి అడుగుతారు, ఇవి అడగరు. ఈ ఇతర ప్రముఖ గ్రంథాలు అనేది మీకు ఉస్మానియాకి సంబంధించి ఐ డోంట్ థింక్ ఇవి మీకు ఇంపార్టెంట్ కాదు. బౌద్ధ గ్రంథాలు మాత్రం ముఖ్యం మీకు. ఎందుకంటే బుద్ధ చరితము, ఇది అశ్వఘోషుడు రాశాడు. ఇందులో బుద్ధుడి చరిత్ర అంతా ఆయన రాశారు. ఇది ప్రామాణిక గ్రంథం, బుద్ధుడి చరిత్ర, అశ్వఘోషుడు బుద్ధ చరిత. తర్వాత సారిపుత్ర ప్రకరణము, ఇది అశ్వఘోషుడే రాశాడు. సారిపుత్రుని ఆ బౌద్ధ మత దీక్షను చేరుకునే వృత్తాంతము, ఇది కూడా సారిపుత్రుడు అనేవాడు బుద్ధుడి సోదరుడు అన్నమాట. అతను కొంచెం అన్యమైనటువంటి మార్గంలో ఉండగా అతన్ని మార్పు చేసి ఆ బౌద్ధ మత దీక్షను చేకునేలా చేయడం ఉంటుంది. ఇందులో సారిపుత్ర ప్రకరణం అశ్వఘోషుడి రచన. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, ఇది పరీక్షలో వచ్చేది. తర్వాత మహావస్తు అంటే ఇది హీనయాన సంప్రదాయ గ్రంథము, బుద్ధుని జీవన వృత్తానికి సంబంధించినది. హీనయానము అని అంటే బుద్ధుడు ప్రవచించినటువంటి ధర్మాల్ని యథావిధిగా అనుసరించే వాళ్ళని
మహాయానం అంటాం. మహా అంటే యాజ్ ఇట్ ఈస్ గానే అర్థంలో మనం ఆ పేరు పెట్టారని అనుకోవచ్చు నువ్వు. మహాయానం అని అంటాం. అది కొంచెం రిలాక్స్ చేసి ఇందులో బుద్ధుణ్ణి ఒక దైవంగా ప్రతిష్ఠించి చేసినటువంటి సంప్రదాయాన్ని హీనయానము అని అన్నారు. ఇది ఒక బౌద్ధంలో వచ్చినటువంటి ఒక తెగ బయలుదేరింది అన్నమాట. ఒక ఒక పాయ హీనయాన సంప్రదాయ గ్రంథము వాళ్ళు రాసుకున్నటువంటి వాళ్ళ ధర్మ గ్రంథాన్ని బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించి మహావస్తు అని అనుకున్నారు. తర్వాత విశుద్ధి మగ్గా, ఇది బుద్ధఘోషుని రచన, హీనయాన సంప్రదాయక గ్రంథము. తర్వాత అభిధమ్మ ఘోష, వసుబంధుని రచన. ఈ అభిధమ్మ ఘోష, వసుబంధు అనేది కూడా ఇంపార్టెంట్ పేరే, ఎక్కువ సార్లు ఇస్తారు బౌద్ధంలో. వసుబంధు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆయన. తర్వాత లలిత విస్తార, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అన్నింటిలో లలిత విస్తార అనేది మహాయానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి గ్రంథం లలిత విస్తార. ఇది మహాయాన సంప్రదాయక గ్రంథము. బుద్ధుని జీవితం విస్తారంగా వర్ణించబడింది. ఎటు నాన్నాళ్ళు ది లైట్ ఆఫ్ ఏషియా అనే గ్రంథంలో దీనిని ఉటంకించాడు, దీని గురించి చెప్పాడు అన్నమాట. తర్వాత హీనయానము, వీరు మౌలిక బౌద్ధ ధర్మమును మారకుండా అలాగే ఉంచి అనుసరించేవారు. బుద్ధుని ఒక మహాపురుషునిగా అంగీకరిస్తారు. అంటే బుద్ధుడు దేవుడు అనరు, విగ్రహాలు పెట్టి పూజలు చేయరు. బుద్ధుడు ఒక గురువు, మహాపురుషుడు ఆయన అని మాత్రమే అంటారు. వీరి అంతిమ లక్ష్యం నిర్వాణ ప్రాప్తి, మోక్షాన్ని పొందటమే వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యము. ఈయన గ్రంథాలన్నీ కూడా సాధారణంగా పాలీ భాషలో ఉన్నాయి ప్రాకృతం. దీనిలో వైభాషిక, సౌత్రాంతిక అనే రెండు ఉపసంప్రదాయాలు వచ్చాయి. ఇప్పుడు మనకి హీనయానం అనే ఒక సంప్రదాయం, మేజర్ సంప్రదాయం ఉన్నప్పుడు ఇందులో మళ్ళీ ఉపసంప్రదాయాలు ఉన్నాయి. వైభాషికం ఒకటిని, సౌత్రాంతికం ఒకటిని. ఇవి ఏమిటో మనం కింద చూద్దాం. ఇది రెండోది మహాయానము. మహాయానము అని అంటే దీన్ని కూడా బోధిసత్వయానం అని కూడా అంటారు. వీరు బుద్ధుని దేవతగా భావించి పూజ చేస్తారు. విగ్రహారాధన వచ్చింది బౌద్ధంలో. బౌద్ధంలో విగ్రహారాధన వచ్చింది. వీరు లుంబిని, బోధగయ, సారనాథ్, కుషీనగర్ వంటి స్థలాల్ని పవిత్ర తీర్థాలుగా అంగీకరిస్తారు. వీరి అంతిమ లక్ష్యం బోధిసత్వం, మోక్షం. ఏదైనా ఒకటే, నిర్వాణం అన్నా అదే, బోధిసత్వం అన్నా అదే, మోక్షం. ఇంకా ఇంకొక సంప్రదాయం ఉంది, వజ్రయాన సంప్రదాయము తర్వాత వచ్చింది. వీటికి అంత పెద్ద ప్రాచుర్యం లేదు. హీనయాన, మహాయానాలు మాత్రమే చాలా ముఖ్యమైనటువంటివి. వజ్రయాన సంప్రదాయం 7వ శతాబ్ద ప్రాంతంలో బౌద్ధ ధర్మంలో మంత్రతంత్రాల ప్రభావం పెరిగి ఈ సంప్రదాయం ఉద్భవించింది. విగ్రహారాధన లేని బౌద్ధ హీనయాన ఆ, ధర్మం నుంచి, హీనయాన సంప్రదాయం నుంచి ఈ మహాయానంలోకి వచ్చేటప్పటికి బుద్ధుణ్ణి దేవుణ్ణి చేసేసి పూజ చేసేటటువంటి స్థితి వస్తే వజ్రయానం ఇంకా లేటెస్ట్ అన్నమాట. ఇది వీళ్ళేమో మంత్రతంత్రాల ప్రభావం కూడా వచ్చేసింది. మంత్రాలు, తంత్రాలు కూడా బౌద్ధంలో ప్రవేశించాయి. దీని నుంచి తిరిగి కాలచక్రయాన సంప్రదాయము, సహజయాన సంప్రదాయము. మళ్ళీ ఈ వజ్రయాన సంప్రదాయంలో రెండు భాగాలు, కాలచక్రయాన సంప్రదాయము, సహజయాన సంప్రదాయము అని రెండు. మళ్ళీ ఇందులో శాఖోపశాఖలు, మళ్ళీ ఇంకో శాఖలు వచ్చాయి అన్నమాట. బౌద్ధ దర్శనం ఏం చెప్తుంది అని అంటే చూడండి, బౌద్ధ ధర్మము క్షణికవాది ధర్మము. ఏదైనా గాని క్షణికము అని చెప్పేదే బౌద్ధ ధర్మము. ఇది అంతఃశుద్ధి వాది, ఇది కర్మవాది. కర్మను శారీరక, మానసిక, వాచిక క్రియలుగా తెలుపుతుంది. మనం చెప్పాం కదా, కర్మ మూడు విధాలు కదా. మనసా వాచ కర్మణ. మనస మానసిక, వాచ వాచిక, కర్మణ శారీరక. అంటే చెయ్యడం, చెప్పేది చేసేది, మనసులో అనుకునేది అన్ని ఒకే విధమైనటువంటి అనుసరణ చెయ్యాలి అనే దాన్నే మనం చెప్పుకుంటాం కదా. అక్కడ కూడా చూడండి, వీళ్ళు కూడా అదే 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 ఫాలో అయ్యారు. అని ఈశ్వరవాది. ఎందుకంటే ఇది చెప్పాం కదా, ఈశ్వరుడు అనేదాన్ని నమ్మరు. ఈశ్వరుడు అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు కనుక అనీశ్వరము అని అంటాం. కానీ పునర్జన్మను విశ్వసిస్తుంది. ఇది అనాత్మవాది. ఆత్మ అనేది ఏమీ లేదు, ఇప్పుడు మనం ఉన్నాం, అందుకే దీన్ని మనం నాస్తికవాదం అని అన్నాం. తర్వాత పశుబలి వంటి కర్మకాండలను వ్యతిరేకిస్తుంది. అసలు బౌద్ధం లేచిందే దీనికోసం, హింసని తగ్గించటం కోసము. పశుబలి అనేది హింసే కదా. ఈ విశ్వం దుఃఖమయమనే ఉపనిషద్ వాక్యాన్ని బుద్ధుడు గ్రహించాడు. ఈ విశ్వం దుఃఖమయం, ఇది మీరు వినే ఉంటాడు. బుద్ధుడు ఎందుకు అయ్యాడు అసలు?
గౌతమ సిద్ధార్థుడి నుంచి ఆయన బుద్ధుడు ఎందుకు అయ్యాడు అని అంటే ఇందుకే కదా. ఆయన దుఃఖాలని చూశాడు, ఆయన శవాన్ని చూశాడు, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళని చూశాడు. ఇవన్నీ చూసి మనస్సు వికలమైపోయి ఆయన సంసారాన్ని త్యజించి ఆయన బుద్ధుడైపోయాడు ఆయన. అందుకని ఈ విశ్వం దుఃఖమయమనే ఉపనిషద్ వాక్యం. ఇక్కడ దుఃఖమయము అని అంటే సుఖము దుఃఖము రెండింటికి తేడా చూపించదు వేదం. అందుకని దుఃఖమయమనే అంటాం. ఇది ఉపనిషద్ వాక్యం. దీన్ని బుద్ధుడు గ్రహించి ఆయన తన ధర్మాన్ని ప్రవర్తన చేశాడు. బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం ఉపసంపద అని అంటారు. ఉపసంపద అంటే సంపదకి సమీపానికి వెళ్ళటము. ఈ ధర్మంలో బుద్ధం ధర్మం సంఘం అనే మూడింటిని త్రిరత్నాలు అని అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. త్రిరత్నాలు అంటే ఏంటంటే బుద్ధం ధర్మం సంఘం. ఇది మీరు ఒక విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి తెలుసును కనుక ఆ మూడు ధర్మాలు ఏవైతే దేన్నైతే శరణు వేడాలని చెప్పాయో ఆ మూడింటిని మూడు రత్నాలు అని చెప్తారు. త్రిరత్నాలు అని చెప్తారు అన్నమాట. తర్వాత ఆర్య సత్యాలు అనేవి ఒకటి చెప్పారంటే పెద్దలు చెప్పినటువంటి ధర్మాలు అన్నమాట. సత్యము, వాట్ ఈస్ ట్రూత్. ఇది బుద్ధుడు సాంసారిక దుఃఖానికి సంబంధించి 4 ఆర్య సత్యాలను బోధించాడు. ఇవే బౌద్ధ ధర్మానికి మూలాధారాలు. అవి ఏమిటంటే ఒకటి దుఃఖము. సంసారము అంటే విశ్వం అంతా దుఃఖమయము. ఇక్కడ దుఃఖం తప్ప వేరేమీ లేదు. ఆయనకి కలిగినటువంటి అనుభవాలన్నీ అవే కనుక ఈయన ఈ వేదవాక్యాన్ని చెప్పరానంత విలువ ఇచ్చేసి దాన్ని ఆయన మేజర్ ధర్మంగా తీసుకున్నారు. ఈ రెండు దుఃఖ సముదాయము అంటే దుఃఖం ఉత్పన్నం కావడానికి దుఃఖ కారణాలను ప్రతీత్య సముత్పాద లేక హేతు పరంపర అని అంటారు. ఇప్పుడు సంసారం అంతా దుఃఖమయం అన్న తర్వాత ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అసలు అనేది చెప్పాలి కదా. ఆ కారణాలని చెప్పేదాన్నే, ఆ కారణాల యొక్క పరంపర, ఆ కారణాల యొక్క సమూహాన్నే దుఃఖ సముదాయం అని అన్నారు. ఇది చెప్పిన దాన్నే ప్రతీత్య సముత్పాద లేక హేతు పరంపర. వరుసగా కొన్ని కారణాల వల్ల ఈ దుఃఖాలు అనేటువంటి కలుగుతాయి. మూడోది దుఃఖ నిరోధము. దుఃఖాన్ని అంతమొందించవచ్చును. దుఃఖాలు ఉన్నాయని భయపడకండి, దుఃఖాన్ని అంతమొందించవచ్చును. ఏ విధంగా అంటే దుఃఖ నిరోధగామిని ప్రతిపద. అష్టాంగిక మార్గం ద్వారా దుఃఖ నిరోధము గావింపవచ్చును. అంటే ఆర్య సత్యాలు అంటే ఏమిటంటే పెద్దలు చెప్పిన సత్యం ఏమిటి అని అంటే ఈ సంసారం అంతా దుఃఖమయం. ఈ దుఃఖం ఎందుకు కలుగుతోంది అంటే కొన్ని దుఃఖ సముదాయం, కొన్ని హేతువులు వరుసగా పేర్చబడటం మూలంగా ఈ దుఃఖం అనేటటువంటిది కలుగుతున్నది. ఈ దుఃఖం అనేటటువంటిది తప్పించుకోలేనిదా, శాశ్వతమైనదా? ఏమీ కాదు. దీన్ని అంతమొందింపవచ్చును, దుఃఖ నిరోధం చెయ్యవచ్చును. దుఃఖ నిరోధానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అని అంటే నిరోధగామిని ప్రతిపద, అష్టాంగిక మార్గం ద్వారా దుఃఖ నిరోధాన్ని చెయ్యవచ్చును. అష్టాంగిక మార్గం ఏమిటో మనం అది చూద్దాం. ఈ అష్టాంగిక మార్గం ఏమిటంటే వీళ్ళు చెప్పారు చూడండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మాంతం, సమ్యక్ జీవ, సమ్యక్ వ్యాయామ, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ప్రాక్టికల్ గా చెప్తారు వీళ్ళు. సమ్యక్ దృష్టి వస్తువుల వాస్తవిక రూపంపై ధ్యానం ఉంచటము. సమ్యక్ దృష్టి అంటే సత్యాన్ని చూడగలగటము. వస్తువులు నిజమైనటువంటి అంటే రజ్జు సర్పభ్రాంతి లాంటివి కలగకూడదు. వస్తువుని వస్తువుగా దాని యథార్థ స్వరూపంలో చూడగలగటాన్ని సమ్యక్ దృష్టి అని అంటాం. సమ్యక్ సంకల్పము. వీళ్ళ పేర్లు వేరుగా ఉన్నాయి కానీ ఇక్కడ చూసే విషయాలు చూడండి అన్ని వేదప్రోక్తంగానే కనిపిస్తాయి. సమ్యక్ సంకల్పము అంటే మనం చేసుకునేటువంటి నిర్ణయాలు, మన ప్రవర్తన విధానాలు దాన్ని అనుసరించి ఉండేటటువంటివి. ఇవి ఎలా ఉండాలంటే రాగద్వేష హింసాభావాలను విడనాడి యోచించటం. చూశారు కదా మీరు ఎలా ఉందో. ఇంక మనం వేరే చెప్పక్కర్లేదు. ఇది నా దర్శనం అని అన్నారు అంతే. ఎందుకనంటే నిరీశ్వరవాదం కనుక, అంతకంటే ఏం లేదు. రాగద్వేష హింసాభావాలను విడనాడి యోచించటం సమ్యక్ సంకల్పం. సంకల్పం చేయడము అంటే అదే కదా. మనం మన ఆలోచన చేత మనం ఒక విధానాన్ని ఎంచుకోవడమే మన సంకల్పం. సమ్యక్ వాక్ అప్రియ వచన పరిత్యాగము. ఎవరిని కూడా కష్టపెట్టకూడదు అని మన వేదాల్లో చెప్తారు. కష్టపెట్టడము అని అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా. అప్రియ వచనాలను పెరగడం మానసికమైనటువంటి కష్టాల్ని కలిగించడము.
మానసిక హింస అని కూడా అంటాం దీన్ని. అంచేత అప్రియ వచన పరిత్యాగము అనే సమ్యక్ వాక్యం చెప్పారు. సమ్యక్ కర్మాంతం దానదయ సత్యాహింస మొదలైన సత్కర్మానుసరణం. దీన్ని సమ్యక్ కర్మాంతం అంటే, సమ్యక్ అంటే సరైనటువంటి మనందరికీ బాగా తెలిసిన మాటే సమ్యక్ కదా. కర్మాంతం మనం అనుసరించాల్సిన కర్మలు దానము దయ సత్య అహింసము మొదలైనటువంటివి. సమ్యక్ ఆజీవ. ఆజీవ అంటే సదాచార నియమానుసారం జీవితాన్ని గడపడం. ఇక్కడ ఆచారం వచ్చింది అంటే ఏవైతే సంప్రదాయాలు సమాజంలో నడుస్తున్నాయో ఆ నియమాల్ని అనుసరించి మాత్రమే జీవితాన్ని గడపడం అనేది సమ్యక్ ఆజీవ అని అన్నారు. తర్వాత సమ్యక్ వ్యాయామ, వివేకపూర్ణమైన ప్రయత్నం. ఏమైనా కానీ ఇవన్నీ కలగాలి అని అంటే మనం ప్రయత్నం చేయాలి కదా. ఈ ప్రయత్నం చేయడాన్నే వ్యాయామం చెయ్యటము అని అన్నారు. ఇది వివేకపూర్ణంగా ఉండాలి. అంటే ఏ విధమైన వ్యాయామాల వల్ల మనం ఈ అష్టాంగిక మార్గంలో సరిగ్గా ముందుకు పోగలము అనేది నిర్ణయించుకోవటము. సమ్యక్ స్మృతి. సమ్యక్ స్మృతి అంటే చూడండి, అన్ని అంటే ఏకాగ్రత, అన్ని రకాల మిథ్య ధారణలను విడిచిపెట్టడం, అన్ని వదిలిపెట్టేసి అంతవరకే చెప్తాడు. మిథ్యాధారణలను విడిచిపెట్టడం అని సత్యం మీదే పెట్టమన్నాడు. సత్యం అనే మాటే వాడారు తప్ప ఇక్కడ ఎలాగైతే వాస్తవిక రూపం అన్నారు కదా అది సత్యం. సత్యం మీదే అన్నారు కానీ దాన్ని ఈశ్వరుడు అని అనలేదు. అంతే తేడా, అంతకంటే ఏం లేదు. తర్వాత సమ్యక్ సమాధి, చిత్త ఏకాగ్రతని సాధించటం. ఇవన్నీ కూడా కర్మలకు సంబంధించినవే కనుక ఈ కర్మల ద్వారా జరిగేది ఏమిటంటే చిత్త ఏకాగ్రతని సాధించటం. ఇంకా తర్వాత వీళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేకపోయింది. చిత్త ఏకాగ్రతని వెళ్ళి సత్య దర్శనం కింద చెప్పేశారు అన్నమాట. ఇందులో ఇక్కడ మనం ఏం చెప్తాం, ప్రతీత్య సముత్పాద అని పైన చెప్పాం మనం. ఇక్కడ దుఃఖ సముదాయానికి ఉండేటువంటి హేతు పరంపర అనేటటువంటిది. ఇదేమిటంటే ప్రతీతి సముత్పాద్యము బౌద్ధ దర్శనం యొక్క మూలతత్వము. ఇతర సిద్ధాంతాలన్నీ ఇందులోనే సమాహితమవుతాయి. బౌద్ధ దర్శనం ముందలి క్షణభంగవాదము కూడా దీని నుండి ఉత్పన్నమైన సిద్ధాంతమే. ప్రతీత్య సముత్పాదం అంటే ఈ ప్రపంచమందలి వస్తువులన్నీ కార్యకారణ సంబంధ పరంగానే ఉంటాయని. ఈ సంసారమందుండే అన్ని విధముల దుఃఖములు సామూహిక నామమే జరా మరణము. దుఃఖాల సామూహిక నామం ఏమిటంటే జరా మరణము. మనం కూడా చెప్తాం కదా, చక్ర బంధనంలో ఇరుక్కొని కొట్టుకుంటాము అంటే ఏమిటి? పుట్టడం, వార్ధక్యాన్ని పొందటం, చనిపోవటం. జరా మరణం పుట్టిన తర్వాత అంటే జన్మాంతరాలు పొందటమే ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి దుఃఖము. మనకు కూడా ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మోక్షాన్ని గురించి వేదాల్లో చెప్పారు. ఇక్కడ కూడా తేడాగా ఏం చెప్పలేదు. ఇవన్నీ ఇంతకీ ప్రతీతి సముత్పాదం అంటే కార్యకారణ సంబంధము. అంటే ఏమిటి? ఏదో కారణం ఉండబట్టే నీకు ఈ దుఃఖాలు కలుగుతున్నాయి. ఆ కారణం ఏమిటి అంటే నువ్వు చేసేటటువంటి కృత్యాలు, వాటి వల్లనే ఇది వస్తుంది. ఈ సంసారం ముందున్న అన్ని విధాల దుఃఖాల సామూహిక నామాన్నే జరా మరణము అని అన్నాం. దుఃఖాలు అల్టిమేట్ గా దేనికి దారితీస్తే వార్ధక్యానికి, ఆ తర్వాత మరణానికి. తర్వాత వీళ్ళు ద్వాదశ నిదానములు అని చెప్పారు. సంసార చక్రము. ఈ సంసార చక్రంలో 12 అంశాలు చెప్పారు. వీటిని ద్వాదశ నిదానాలు అని అన్నారు. అవి ఏమిటంటే మన దగ్గర కూడా చెప్పినవే ఇవి కూడా. చూడండి, జరామరణము, జాతి అంటే శరీర ధారణము, భవ శరీర ధారణేచ్ఛ. ఇక్కడ జరామరణము అనేవి మనకు తెలిసినవే. జాతి అంటే శరీర ధారణం అంటే మనకి జన్మ కలగటం. భవ అంటే శరీర ధారణం పొందాలి అనే కోరిక ఉండటం. తర్వాత ఉపాదానము. ఉపాదానము అంటే సంగమనం. అంటే సమీపంలో ఉన్న. ఉపాదానం అంటే సంఘాన్ని కోరుకోవడం, ఎంతసేపు సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తామో. తృష్ణ అంటే కోరిక. వేదన వేదన బాధ, స్పర్శ, షడాయతనం. షడాయతనం అంటే వీళ్ళు ఏం చెప్పారంటే పంచేంద్రియాలు, మనస్సు. చూడండి, ఇక్కడ కూడా 11వ ఇంద్రియాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. పంచేంద్రియాలతో ఊరుకోలేదు, షడాయతనము అని అన్నారు. అంచేత పంచేంద్రియాలు, మనస్సు, నామరూపము అంటే మనకు ఉండేటువంటి పేరు, మనకు ఉండేటటువంటి ఆకారము, విజ్ఞానము, చైతన్యము, సంస్కారము. సంస్కారము అంటే మనం అలవరుచుకున్నటువంటి విధానము, అవిద్య, అజ్ఞానము. ఇవన్నీ కూడా ద్వాదశ నిదానాలు అని చెప్పారు. నిదానాలు ఎన్ని అంటే ద్వాదశము అంతవరకు తెలిస్తే సరిపోతుంది. ఈ పేర్ల వరకు మీ టెస్ట్ లో వెళ్ళకపోవచ్చును. తర్వాత శ్రవణ పరంపర నుండి వచ్చినది బౌద్ధ దర్శనము. ఇది మనం చూసుకున్నాం ఇంతే. ఇంకా తర్వాత దీనికి కొంచెం ఎనక్స్ ఇంకా కొన్ని విషయాలు నేను రాశాను. చూడండి, ఇవి కూడా ముఖ్యమే. ఈ వాదాలు ముఖ్యం ఇక్కడ.
బౌద్ధ మతాన్ని గురించిన కొన్ని ముఖ్య విషయాలు ఏమంటే బౌద్ధ దర్శనస్య చతుర్భేదా భావన చతుష్టయం అని అంటాం. భావన చతుష్టయం, 4 విధాల భావనలు ఉన్నాయి. వీటినే ప్రస్థాన చతుష్టయం అని అంటాం. అంటే బౌద్ధ దర్శనంలో ఉండే 4 భేదాల్ని 4 భావనలు లేక 4 ప్రస్థానాలు అని అంటాం అన్నమాట. ఇది తేచ బౌద్ధాః చతుర్విధయా భావనయా పరమపురుషార్థం కథయంతి తేచ మాధ్యమిక యోగాచార సౌత్రాంతిక వైభాషిక సన్యాసిః. ప్రసిద్ధ బౌద్ధ యథాక్రమం సర్వశూన్యత్వ బాహ్యార్థ శూన్యత్వ బాహ్యార్థ అనుమేయత్వ బాహ్యార్థ ప్రత్యక్షత్వ వాదాన్ ఆతిష్టతే. అంటే ఇక్కడ ఏమేం చెప్పారంటే, ఇక్కడ తేజ బౌద్ధ చతుర్విధ భావనయ పరమ పురుషార్థం కథయంతి. పరమ పురుషార్థం ఏమిటి అని అంటే బౌద్ధం ప్రకారం ఈ 4 విధాలుగా చెప్పినటువంటి చతుర్విధ భావనలు లేదు భావన చతుష్టయం, దాన్నే ప్రస్థానము అంటే మనం పొందవలసినటువంటి గమ్యము అనే కదా, గమ్య చతుష్టయం అన్నమాట. ప్రస్థాన చతుష్టయం దీన్ని చెప్పారు. ఇవి ఇవి ఏమిటని చెప్పారంటే మాధ్యమికం, యోగాచారం, సౌత్రాంతికం, వైభాషికం అనే పేరు కలిగినవి. అంటే సంజ్ఞాకి అంటే ఈ పేర్లు ఉన్నాయి. ఈ 4 భావనలకి పేర్లు ఏం పెట్టారంటే మాధ్యమిక, యోగాచార, సౌత్రాంతిక, వైభాషిక. ఇవి ఏమిటో మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ 4 ఇంపార్టెంట్ అండి. ఈ 4 పేర్లు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు మార్క్ చేసుకోవచ్చు. మీరు ఈ ఈ ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది తప్పకుండా. అంటే ఏది ఏ వాదానికి సంబంధించిన వీళ్ళు చెప్పినటువంటి భావనా చతుష్టయంలో ఏ భావన ఏ వాదాన్ని చెప్తున్నది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇందులో క్వశ్చన్ వస్తుంది తప్పకుండా. మాధ్యమిక, యోగాచార, సౌత్రాంతిక, వైభాషికం అనే 4 బౌద్ధుల ప్రస్థానాలుగా ప్రసిద్ధి. ఇది ప్రస్థానం ఏమిటి, దాని సిద్ధాంతం ఏమిటి అని అంటే మాధ్యమికం. ఇది శూన్యవాద సిద్ధాంతం అని అంటాం. అంటే ఈ సృష్టి అనేటటువంటిదంతా శూన్యంలో నుంచి పుట్టింది అనేటువంటి, శూన్యంలో నుంచి ఎలా పుడుతుందండి, అందుకని అది నిలబడలేదు. మాధ్యమికవాదం శూన్యవాదం, అంటే సర్వశూన్యత్వం మహాయాన సంబద్ధ. ఇది మహాయానం, మహాయానం వాళ్ళు చెప్పినటువంటిది. అంటే ఈ రెండో తెగ అనమాట, ఇది లేటర్ తెగ అనమాట. ఇది మహాయాన సంబద్ధ. మహాయ ఇది ఇందులో ఇంపార్టెన్స్ ఏమిటంటే మాధ్యమికం అనేటటువంటిది భావన, దీని సిద్ధాంతం అనేటువంటి శూన్యవాదము. ఇది ఏ ఏ బౌద్ధ సంప్రదాయానికి సంబంధించినది అని అంటే మహాయాన సంప్రదాయానికి సంబంధించింది. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండోది యోగాచారము అంటే విజ్ఞానవాదము. అంటే బాహ్యార్థ శూన్యత్వం, అంటే మహాయానం వాళ్ళు చెప్పిందే ఇది కూడా. బాహ్య అర్థ శూన్యత్వం అంటే బయట కనపడేటటువంటిదంతా మిథ్య అని చెప్పడమే బాహ్యార్థ శూన్యత్వము అంటే. దీన్ని విజ్ఞానవాదము అని అంటే మనం యోగాచారము అంటే యోగాచరణ ద్వారా మాత్రమే యథార్థాన్ని తెలుసుకోగలరు కానీ విజ్ఞానాన్ని పొందగలరు. కానీ మీకు బాహ్యార్థం బయట కనిపించేదంతా కూడా శూన్యత్వం, మిథ్య అని చెప్పేది. ఇది కూడా మహాయాన సంబంధమైనటువంటి ఆచారము. మాధ్యమిక, యోగాచారం ఈ రెండు మహాయాన సంబంధము. మిగతా రెండు కూడా సౌత్రాంతికము, వైభాషికము అనేటువంటి హీనయానానికి సంబంధించినటువంటివి. సౌత్రాంతికము అంటే బాహ్యార్థానుమేయత్వం, బాహ్యార్థ అనుమేయత్వం. ఇది ఏమిటో కింద మనం చదువుదాము. వైభాషికము అంటే సర్వ సత్వాది. సౌత్రాంతికం అంటే బాహ్యార్థ అనుమేయత్వం, అనుమానము అనుమేయము, హీనయాన సంబద్ధ. వైభాషిక సారస్వత్యాది అంటే బాహ్యార్థాల్ని అనుమాన అనుమానం అనుమేయం అని మనకు తెలుసును. ఏ ఈ అనుమాన సంప్రదాయం, అనుమానం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా బాహ్య విషయాల్ని గ్రహించడం అనేటటువంటిది సౌత్రాంతికులు చెప్పేటటువంటిది. అది ఇంకా కొంచెం విశాలంగా కింద చూద్దాము. దీన్ని బాహ్యార్థ అనుమేయత్వం అంటాం. ఇది హీనయానానికి సంబంధించినటువంటిది. వైభాషికము సర్వ సర్వ సర్వాస్త్వాది అంటే బాహ్యార్థ ప్రత్యక్షత్వ వాదం. ఇందులో ఏం చెప్తాంటే బాహ్యార్థం ప్రత్యక్షత్వం. మనం ఏదైతే అనుమాన ప్రమాణం ద్వారా బాహ్యార్థం అని చెప్తున్నామో అది కూడా ఒక రకంగా ప్రత్యక్షమే కదా. ఎలాగంటే నేను ఒంటింట్లో పొగను చూశాను కనుక కొండ మీద పొగను చూసి నిప్పు ఉంది అనుకోను, నిప్పున్న చోట పొగను చూశాను పొగ ఉన్న చోట నిప్పు ఉంది అన్నాను.
ఇప్పుడు దాన్ని అనుమాన ప్రమాణం అన్నాం. కొండ మీద పొగను చూసి నిప్పుంది అనడం అనుమాన ప్రమాణం అని అన్నాం. కానీ ఒంటింట్లో చూసినప్పుడు అది ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణమే కదా. నిప్పున్న చోట పొగను చూశారు కదా, అది ప్రత్యక్ష ప్రమాణమే కదా. అంచేత మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారే గాని ఇది కూడా ప్రత్యక్షమే అవుతుంది కదా అని చెప్పేటటువంటి వాదము బాహ్యార్థ ప్రత్యక్షత్వ వాదం హీనయాన సంబద్ధము వైభాషికము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. వస్తే ఇందులో క్వశ్చన్ రావచ్చును. మాధ్యమిక యోగాచార సౌత్రాంతిక వైభాషిక చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ తప్పకుండా రావచ్చు. ఇందులో ఒక్కొక్కటి ఏంటో చూద్దాం మనం. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మాధ్యమికం ఇది శూన్యవాదం. శూన్యవాద మాధ్యమిక సంప్రదాయస్య సంస్థాపక నాగార్జున. నాగార్జున మీకు తెలిసిందిగా బౌద్ధుడు నాగార్జునుడు. ఆయన స్థాపన చేసినటువంటిదే మాధ్యమికము అనేటటువంటిది అనేది ఆ, భావం, మాధ్యమిక భావం. ఇది శూన్యవాదం అంటే సర్వశూన్యత్వం, అంతా శూన్యమే, శూన్యం నుంచే ఈ సృష్టి ఉద్భవించింది. దీన్ని చెప్పినటువంటి వాళ్ళు నాగార్జునుడు, ఆర్యదేవుడు, బుద్ధ బాలిత, భావ వివేక, చంద్రకీర్తి, శాంతిదేవ, శాంతి రక్షత రాశాను. ఇవన్నీ కూడా మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. చెప్పండి సువర్ణ గారు. గురుగారు ఇది నాగార్జున అంటే ఆచార్య నాగార్జుననేనా? మన నాగార్జున సాగర్ లో పెట్టారు అదేనా? ఎస్ 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 ఆచార్య నాగార్జున. నాగార్జున సాగర్ అంతా కూడా బౌద్ధానికే అది గుర్తు. అందుకనే మీకు అక్కడ బౌద్ధ విగ్రహాలే ఎక్కువగా దొరికాయి కూడా అక్కడ. అండ్ అక్కడ మ్యూజియం కూడా బుద్ధుడికి సంబంధించింది ఉంది నాగార్జున సాగర్ దగ్గర, కృష్ణానది సమీపంలో. అదే ఇది కరెక్ట్. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ఓకే. తర్వాత ఈ పేర్లన్నీ రాశానే కానీ నాగార్జునుడే ఇంపార్టెంట్, ఆర్యదేవుడు కూడా ఇంపార్టెంట్. ఆర్యదేవుడు కూడా ఒక ఇంపార్టెంట్ మాధ్యమిక భావన. తర్వాత మహాయానానికి సంబంధించినది మాధ్యమిక కారిక. ఇప్పుడు ప్రతి ఒక వాదాన్ని రాస్తూ ఒక భావనని వాళ్ళు ఒక సిద్ధాంతంగా చెప్పినప్పుడు ఆ సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రామాణిక గ్రంథం ఉంటుంది అని చెప్పుకుంటాం కనుక ఇది మాధ్యమిక కారిక. ఇది నాగార్జునుడు రాశాడు. ఇది క్రీస్తు శకం 200 ప్రసిద్ధ గ్రంథం ఇది వీళ్ళది. అంటే వాళ్ళ ప్రామాణిక గ్రంథం మాధ్యమిక సిద్ధాంతానికి. తర్వాత ప్రపంచం అసత్తు శూన్యము. అంటే వీడు అసత్ అంటాడు. వేదం ఏం చెప్తుందంటే నాసత్ అంటే ఆ సదసత్. అంటే అది సత్తు కాదు అసత్తు కాదు అని మనకి వేదం ప్రారంభం అవుతుంది మనకి అక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రపంచం అనేది అసత్తు, అసలు ఏమీ లేదు, ఇక్కడ శూన్యమే ఉంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ద్రష్ట, దృశ్య, దర్శనం. ఇక్కడ మూడు విషయాలు చెప్తారు మనకి వేదాలను కూడా చెప్పడం. ద్రష్ట చూసేవాడు, దృశ్యం కనిపించినది, దర్శన అంటే చూసేటటువంటి ప్రక్రియ. ఇదంతా కూడా స్వప్న మాత్రం, భ్రమ, శూన్యమే. ఇది మాధ్యమిక వాదము. శూన్యం నిర్వచనం అంటే సత్ అసత్ సదసత్ అసనాసత్ సనాసత్ ల కంటే విలక్షణమైనది, అనిర్వచనీయమైనది. అంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. శూన్యాన్ని నిర్వచనం ఇది సత్తు కాదు అసత్తు కాదు, సత్ అసత్తు రెండూ కాదు, అసనాసత్ అంటే ఇది ఈ రెండూ కాని వాటిలో అంటే ఇది కూడా ఈ నాలుగింటి కంటే అంటే సత్తుకి సత్తసత్తులకి సంబంధించిన ఈ నాలుగు విషయాల కంటే కూడా విలక్షణమైనది మా శూన్యము అని చెప్పారు. అంటే వీళ్ళు శూన్యం అన్నారే గాని శూన్య నిర్వచనంలో మళ్ళీ సదసత్తే తీసుకున్నారు. చూసారు లేదండి. చేత వీళ్ళు ఇంచుమించుగా ధర్మంలో పెద్దగా తేడా ఏమీ లేదు విజ్ఞానంలో. తర్వాత ఇది మాధ్యమికం మొట్టమొదటి శూన్యవాదం. రెండోది యోగాచారం విజ్ఞానవాదం. ఇది కూడా మహాయానం పైది. ఇది కూడా శూన్యవాదం విజ్ఞానవాదం అంటే మాధ్యమికం యోగాచారం. ఈ రెండు కూడా మనకి మహాయానానికి సంబంధించినటువంటివి. బాహ్యార్థ శూన్యత్వం. ఈ బాహ్యార్థ శూన్యత్వం ఇందులో దీన్ని చెప్పినటువంటి ప్రవర్తకులు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే దింగ్నాగుడు. ఇది మీరు సాహిత్యంలో చదివి ఉంటారు. దింగ్నాగుడు అనే ఆయన బౌద్ధ రచయిత. తర్వాత ధర్మకీర్తి, అసంగ, మైత్రేయనాథ, వసుబంధ. ఈ వసుబంధ అనేది ఒక ముఖ్యమైన పేరండి. మీరు వసుబంధ దేనికి సంబంధించిన వాడు అని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లలో కొన్ని ముఖ్యమైన పేర్లు ఉన్నాయి. దింగ్నాగుడు, వసుబంధుడు, ఈ రెండు ధర్మపాలుడు, ఈ రెండు ఇక్కడ ముఖ్యమైన పేర్లు. అప్పుడప్పుడు శంకరస్వామి కూడా. ఈ పేర్లు ఇచ్చి మీరు వీళ్ళు ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళు అని అంటే బౌద్ధము అని చెప్పాల్సి ఉంటుంది, లేదా మహాయానం. ఆప్షన్స్ లో ఏది ఉంటే అది ఉంది. గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు మహాయానానికి సంబంధించిన వాళ్ళు. లంకావతార సూత్రం ఇది దీనికి సంబంధించినటువంటి ఆ గ్రంథము అన్నమాట. ప్రామాణిక గ్రంథాన్ని వీళ్ళు లంకావతార సూత్రం అని రాసుకున్నారు దీన్ని. ఇది యోగాచరణ విజ్ఞానం. ఇందులో ఏమిటి?
విజ్ఞానము లేక శుద్ధ చైతన్యము ఒక్కటి మాత్రమే సత్. వీళ్ళు ఇక్కడ శుద్ధ చైతన్యాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. అక్కడ వాళ్ళు శూన్యం నుంచి వచ్చింది అంటే కాదు, ఇక్కడ ఉన్నది సత్, దాన్ని విజ్ఞానము అన్నారు వీళ్ళు. అంచేత విజ్ఞానం నుంచి ఇవి వచ్చింది ఇదంతాను. దీని ప్రకారం బాహ్యార్థం శూన్యం, కానీ జ్ఞానం సత్ కనుక సకల వస్తు జ్ఞానానికి జ్ఞాత అయిన చిత్తం కూడా సత్, అసత్ కాదు. సకల వస్తు జ్ఞానానికి జ్ఞాత అంటే మనం చెప్పుకున్నాం, చిత్తం అనేది ఒక చిప్, అది ఒక కంప్యూటర్ చిప్, అది అందులో మొత్తం మన నాలెడ్జ్ అంతా కూడా అందులో నిబిడీకృతమై ఉంటుంది. అందుకనే దాన్ని మనం జ్ఞాత అని అన్నాం. అన్నీ తెలిసినటువంటిది చిత్. మనస్సు కూడా చిత్తుతో కన్సల్ట్ చేసే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. మనస్సు కాదు, బుద్ధి. మనస్సు ఇచ్చినటువంటి అంటే ఆ ఇంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని, అది ఏమిటో మనసుకు తెలియదు, దానికి అనుమానం. సరే, ఇంద్రియాలకైతే ఏమీ తెలియదు, మనస్సు చెప్పింది పట్టరా అంటే పట్టుకొచ్చే మనసుకి ఇచ్చే, మనస్సు దాన్ని బుద్ధికి ఇస్తే బుద్ధి దాన్ని నిర్ధారణ ఏ విధంగా చేస్తుందంటే బుద్ధికి ఆ కూడా చిత్తం అని ఉంటుంది. ఆ చిత్తంలో కూడా మన పాత జ్ఞాపకాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. దాంతో రెఫర్ చేసుకుని టాలీ చేసుకుని అవును ఇది ఇదే అనేటువంటి నిర్ధారణ జ్ఞానాన్ని మనకి బుద్ధి ఇస్తుంది అన్నమాట. అంచేత ఇది చిత్తం. ఈ చిత్తం కూడా సత్యే, ఇది ఎప్పటికీ ఉండేటటువంటిదే, ఇది పోయేటటువంటిది కాదు, నిజమే. ఇది ఉండబట్టే మనకి జన్మ జన్మల్లో కూడా వాసనలు అనేవి వస్తున్నాయి అని కూడా మనం వేదంలో చెప్పుకుంటారు. చిత్తం ఇది కూడా సత్యే, అంచేత అసత్ కాదు. అంటే మనకి ఏదైతే జ్ఞాపకాలు దొంతర అయితే ఉందో ఆ దొంతర అనేది సత్యే అని వీళ్ళు చెప్తారు. బాహ్యార్థం శూన్యం అంటే బయట కనిపించేదంతా కూడా మిథ్యావాదం అంటారు దీన్ని. యోగం ద్వారా మానసిక సత్తను పొంది బాహ్య పదార్థాలపై విశ్వాసాన్ని విడనాడాలి. అంటే యోగం ద్వారా అంటే మనం చేసేటటువంటి సాధన ద్వారా మానసిక సత్తను, ఈ ఆలయ విజ్ఞానం అంటే ఏమిటో తర్వాత చెప్తాను నేను మీకు. ఆ ఆలయ విజ్ఞానం, ప్రవృత్తి విజ్ఞానం అని మానసికంగా అంటే సత్యము అనేదాన్ని రెండు విధాలుగా చెప్తారు ఇక్కడ విజ్ఞానవాదంలో. ఇదేంటో కథ చూద్దాం. మానసిక సత్తని పొంది, మానసిక సత్త అంటే స్థిరమైనటువంటి మనస్తత్వం, ట్రూత్ ని తెలుసుకోవడము, బాహ్య పదార్థాలపై విశ్వాసాన్ని విడనాడాలి. అంటే కనిపించేదంతా సత్యము అనుకునేదాన్ని మానేయాలి. విజ్ఞానవాదంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ. అది ఒకటి ఆలయ విజ్ఞానము, రెండోది ప్రవృత్తి విజ్ఞానము అని అంటాం. ఆలయ విజ్ఞానం అంటే ఏమిటి, ప్రవృత్తి విజ్ఞానం అంటే ఏమిటి తర్వాత చూద్దాము. ఆలయ విజ్ఞానం అంటే మీకు సహజంగా ఉండేటటువంటి విజ్ఞానము, ప్రవృత్తి విజ్ఞానం అంటే ఆలయ విజ్ఞానం వల్ల కల్పించబడేటటువంటిది ప్రవృత్తి విజ్ఞానము. మనకి ఆ మనం వేదంలో కూడా దీన్ని మనం చదివాం, దీన్ని పేర్లు మారుతాయి, అంతకంటే ఏం లేదు. తర్వాత భాగం సౌత్రాంతికము మూడోది. ఇక్కడ ఈ రెండు కూడా సౌత్రాంతికం వైభాషికమైన రెండు కూడా ఇవి హీనయానానికి సంబంధించినవి. సౌత్రాంతికం హీనయానానికి సంబంధించినవి. బాహ్యార్థానుమేయత్వం, బాహ్య పదార్థ జ్ఞానాన్ని అనుమానం ద్వారా పొందటం. ఇక్కడ చూడండి, నేను చెప్పాను మీకు. మీకు ఇంకొకటి కూడా నేను చెప్పాను. అనుమాన ప్రమాణం అనే బౌద్ధము ఏ ఏ ప్రమాణాలు అంగీకరిస్తుంది అని అంటే, ఒకటి ప్రత్యక్ష ప్రమాణం అనే ఆన్సర్ ఉంది, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు అనేటటువంటిది ఉంది. ఇందులో చూడండి, హీనయానం వాళ్ళు అనుమాన ప్రమాణాన్ని కూడా అంగీకరించారు. అది మహాయానానికి వచ్చేటప్పుడు అది పోయింది, వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే అంగీకరించారు. అంచేత వీళ్ళు హీనయానానికి సంబంధించి బాహ్యార్థానుమేయత్వం, అనుమానము, అనుమేయము, బాహ్య పదార్థ జ్ఞానాన్ని అనుమానం ద్వారా పొందటం. సౌత్రాంతికం విశేషముగా సూత్ర పిటకమునకు సంబంధించినది. దీని ప్రకారం మానసికమైనవి బాహ్యమైనవి కూడా సత్తులే అనే ముందర నుంచి ఉన్నటువంటివే. సుత్త పిటకానికి సంబంధించినది. దీనికి సంబంధించిన అనేక గ్రంథాలు సుతాంతమనే పేరునే, ఇక్కడ సూత్ర పిటకమన్నా ఇక్కడ సుత్త పిటకమన్నా ఈ రెండు ఒకటేనండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రముఖాచార్యులు, దీని యొక్క ప్రముఖాచార్యులు అంటే కుమారులాత, శ్రీలాభ, ధర్మయాత, బుద్ధదేవ, యశోమిత్ర. ఇందులో ఇప్పుడు కుమారులాత, బుద్ధదేవ, యశోమిత్ర అనేటువంటి ముఖ్యమైన పేర్లు రాగలిగిన అవకాశం ఉన్నవి. వీళ్ళు హీనయానానికి చెందిన వాళ్ళు. వీళ్ళు సౌత్రాంతిక భావనని పాటించిన వాళ్ళు, భావనని వ్యాప్తి చేసిన వాళ్ళు. నాలుగోది వైభాషికం, సర్వాస్త్వాది అంటే ఇది కూడా హీనయానానికి సంబంధించినదే. బాహ్య పదార్థ ప్రత్యక్షత్వ వాదము, బాహ్య పదార్థ
ప్రత్యక్షత్వ వాదము అంటే బాహ్య పదార్థ జ్ఞానం కూడా ప్రత్యక్షం ద్వారానే పొందటం. బాహ్య పదార్థ జ్ఞానం ప్రత్యక్షం ద్వారా పొందటం. దీని ప్రకారం బాహ్య పదార్థాలని అనుమేయం ద్వారా కాక పూర్తిగా ప్రత్యక్షమనే అంగీకరిస్తారు. ఎందుకంటే అది ప్రత్యక్షం కాకపోతే దాని సత్తా మరే ఇతర సాధనం చేత సాధ్యం కాదు. మీకు చెప్పాను కదా, ఇప్పుడు వంటింటి ఉదాహరణ మీకు ఆల్రెడీ చెప్పాను. అదే వాదం అన్నమాట. అక్కడ నువ్వు ప్రత్యక్షంగానే చూసావు, ఇక్కడ అనుమానం అంటూ ఉన్నావు, కానీ ఆ ప్రత్యక్షాన్నే కదా ఇక్కడ అప్లై చేసావు. అటువంటిప్పుడు ఇది ప్రత్యక్షమే అని చెప్పడం అనేటటువంటిది ఇక్కడ వాదము అని అనమాట. అంచేత దీన్ని వీళ్ళు ఈ విధంగా చెప్పారనమాట. అంటే వీళ్ళు ఏమన్నారంటే ప్రత్యక్షం కాకపోతే అందులో ఉన్న ట్రూత్ ఇంకెలా తెలిసింది నీకు? ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే కదా అందులో ఉన్న ట్రూత్ తెలిసింది. ఆ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసిన ట్రూత్ ని ఇక్కడ కూడా చెప్పావు, ఇది ప్రత్యక్షమే, ఇది అనుమానం అని ఎందుకు అంటావు అన్న విధంగా చెప్పుకోవచ్చు మనం. అది విభాష. అభిధర్మ మహావిభాష అనే గ్రంథంలో దీని సిద్ధాంత ప్రతిపాదన జరిగింది. అందుకే దీనికి వైభాషికం అనే పేరు వచ్చింది. విభాష అనేది వీళ్ళ గ్రంథం పేరు. దీని ప్రామాణిక గ్రంథం విభాష. దీన్ని అభిధర్మ మహావిభాష అని కూడా అంటారు. దీన్ని ఇందులోనే వీళ్ళ వాదాన్ని పెట్టారు కనుక దీనికి వైభాషికం అనే పేరు. ఈ ఈ భావనకి వైభాషికం అనే పేరు అందుకే వచ్చింది. అన్ని కాలాల సత్తను అంగీకరించటం వలన ఇది ఆస్తివాది అని అన్నారు. సర్వాస్తివాది అంటే సర్వ అస్తివాది అంతే, అంతకంటే ఏం లేదు. అన్ని కాలాలు సత్యమే, అన్ని కాలాలు ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెప్పారు. వసుబంధ, సంఘభద్ర మొదలైన వారు దీని ప్రముఖ ఆచార్యులు. వసుబంధు, సంఘభద్ర. వసుబంధు అనే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈయన. ఇది చాలా ముఖ్యం, పరీక్షలో ఇవ్వచ్చును. ఈయన హీనయాన సంబంధీకుడు అనేటటువంటి వాడు. వైభాషిక ప్రాధాన్యాన్ని చెప్పినవాడు. చెప్పది. తర్వాత చతుర్భావనాయా. ఇప్పుడు చతుర్భావనలు అని చెప్పుకున్నాం కదా. చతుర్భావనలు ఏమిటి అంటే ఇవి ఇక్కడ చెప్తారు మీకు, చూడండి. ఈ వాక్యాలు ఇంపార్టెంట్. మన 4 మహావాక్యాలు లాంటివి. సర్వం క్షణికం క్షణికం అని చెప్తారు, అంటే అంతా క్షణికమే అని చెప్పడం. అలాగే దుఃఖం దుఃఖం, అంతా దుఃఖమే. స్వలక్షణం స్వలక్షణం అంటే దేనికి ఉండే లక్షణాలు అందులోనే ఉన్నాయి, అవి ఎక్కడి నుంచో రాలేదు అని చెప్పడం అన్నమాట. అంటే యూనిక్నెస్ ఆఫ్ ఇండివిడ్యువల్స్. మనం ఏమంటాము, ప్రతి వస్తువులోనూ ఒక జాతి ఉంటుందని, అది సత్యమని నైయాయికులు అంటే న్యాయాన్ని అంటే న్యాయ దర్శనాన్ని అనుసరించేవాళ్ళు నైయాయికులు అని అంటాం కదా. వీళ్ళందరూ అంగీకరిస్తారు ప్రతి వస్తువు ఒక జాతికి చెంది ఉంటుంది అని అంగీకరిస్తారు. కానీ బౌద్ధులు ఏది కూడా శాశ్వతమని చెప్పరు, అంతా క్షణికమని చెబుతారు. కనుక జాతి క్షణికము అన్నప్పుడు జాతి ఏముంటుంది? క్షణికం కాకుండా శాశ్వతత్వం ఉన్నప్పుడు ఒక జాతి అనేది ఉంటుంది. శాశ్వతత్వం అనేది లేదు, అంతా క్షణికమే అయినప్పుడు జాతి అనేది ఉండదు. అంటే అది జాతి అనేది ఏది ఉండదు. మరి లక్షణాన్ని, ఇప్పుడు జాతి లక్షణం అంటాం కదా, మరి లక్షణాన్ని ఏమంటారు? అది జాతి లక్షణం అని ఉండదు అంటే ఉండదు. ఏ పదార్థానికి సంబంధించి దాని లక్షణం దానికే ఉంటుంది, అది క్షణికమే కదా, ఆ క్షణంలో పోతుంది. కనుక దాన్ని మనం ఒక జాతి లక్షణంగా గ్రహించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు సిద్ధాంతం చెప్తారు. శూన్యం శూన్యమితి, సర్వం శూన్యమే. ఈ 4 కూడా చతుర్భావనం. సర్వం క్షణికం క్షణికం, దుఃఖం దుఃఖం, స్వలక్షణం స్వలక్షణం, శూన్యం శూన్యం అని తర్వాత ఆలయ విజ్ఞానం ప్రకృతి విజ్ఞానం. ఇందాక మనం చెప్పుకున్నాం, బౌద్ధుల విజ్ఞానవాదంలో ఆలయ విజ్ఞానము ప్రవృత్తి విజ్ఞానము అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సరేనండి. సో విల్ మీట్ సమ్ టైమ్ వెరీ సూన్. ఐ విల్ గివ్ యూ ది టైం. దాన్ని బట్టి మనం కాసేపు మళ్ళీ కూర్చుందాం. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. హ్యావ్ గుడ్ నైట్. థ్యాంక్ సీ యూ. యూ అగైన్.